లీడర్. చాలా ఇన్స్పిరేషన్ లీడర్. మెడికల్ ఫీల్డ్‌లో మంచి సాలరీ తీసుకుంటూ వెస్టేజ్‌లో లైఫ్ ఉందని అర్థం చేసుకొని చాలా స్పీడ్‌గా ఆహ్, బిజినెస్ చేస్తున్నటువంటి లీడర్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ద సెషన్ సార్. ఓకే సార్. సార్ వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రమేష్, మాది ఇప్పగుంట. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులైనటువంటి ఆనంద్ సార్కి, రవి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా జర్నీని స్టార్ట్ చేస్తే మీతో పంచుకుంటాను. సో ఈ క్రమంలో నేను ఇప్పుడే ఈరోజే నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే మంచిని తీసుకొని చెన్ని వదిలేని కోరుకుంటూ నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు ముగ్గురు అక్క చెల్లెలు, నేను ఒక్కడిని. అందరూ మ్యారేజ్లు అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాము. సో నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇది నా ఫ్యామిలీ గురించి. చదువుకునే రోజుల్లో మా ఇళ్ళ పక్కల వాళ్ళు ఒక్కడే అబ్బాయి కదా, ఎందుకు చదివిచ్చేది, పనికి పంపిస్తే మంచిగా పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడు కదా అని మా నాన్నకి అందరూ సలహాలు ఇచ్చారు. అలాంటప్పుడు మా నాన్న ఒక్కడే కొడుకు కదా, నేను కష్టపడి పని చేస్తున్నాను, సో నా కొడుకుని నేను చదివిస్తానని చెప్పి ఎవరు ఇన్ని మాటలు చెప్పినా నన్ను చదివించాడు. సో నేనేంటంటే స్కూల్కి వెళ్తున్నాను, చదువుతున్నాను. తర్వాత 2000 సంవత్సరంలో నేను దర్శిలో 6th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ తర్వాత ఎప్పుడు సెలవులకి ఇంటికి వచ్చినా ఇంట్లో వర్క్ ఉండేవాడిని కాదు. మా అమ్మతో మా నాన్నతో పాటు పొలం పనులకు వెళ్ళేవాడిని. అలా పొలం పనులకు వెళ్తూ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత నేను డిప్లొమా మల్లి లక్ష్మి కాలేజీలో జాయిన్ అయ్యాను. మల్లి లక్ష్మి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఉదయాన్నే మా అమ్మ వాళ్ళు మామూలుగా పనికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ ఇటుకలు తయారు చేసేవాళ్ళు కందుకూరులో. వాళ్ళతో పాటు నేను ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేసి వాళ్ళతో పాటు 8 గంటల దాకా పనిచేసి 8 గంటల నుంచి కందుకూరులోని కొండముడి స్పాన్ రోడ్లో నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బస్కి కాలేజీకి వెళ్ళేవాడిని. ఇలా డిప్లొమా అయిపోయింది. తర్వాత బీఫార్మసీ అయిపోయింది. సో చదువంతా కంప్లీట్ చేశాను. నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల, అంటే వాళ్ళు చదువు కాలేదు, వాళ్ళు కష్టపడుతున్నారు. సో మా నాన్న నన్ను మంచిగా చూడాలనుకుంటున్నాడు, చదివిచ్చి ఏదో చేయించాలి నా చేత అని అనుకుంటున్నాడని చెప్పి కష్టపడి చదువుకున్నాను. చదువు అయిపోయిన తర్వాత నా కష్టాలు మొదలైనవి. అందరికీ చదువు అయిపోయిన తర్వాత మంచి లైఫ్ దొరికింది, కానీ చదువు అయిపోయిన తర్వాత నాకు కష్టాలు మొదలైనవి. కష్టాలంటే ఫ్యామిలీ పరంగా కాదు, చదువుకున్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే ముందు జాబ్ చేయాలి. చదువు అయిపోయింది జాబ్ కోసం. జాబ్ కోసం ఒక 4-5 కంపెనీలు ట్రై చేశాను. ఏ కంపెనీకి వెళ్ళినా రిఫరెన్స్ ఉందా, ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుతున్నారు. ఇంకేం అర్థం కాక ఇంటికి వచ్చేసాను. ఇక ఊర్లోనే తిరుగుతాం మొదలుపెట్టాను. ఊర్లో అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో పాటు నైట్ సినిమాలకి, షికార్లకి, వాటికి తిరుగుతున్నాము. మా ఫాదర్ ఏమో అసలు నన్ను ఏం అడగట్లేదు. చదువు అయిపోయింది కదా, జాబ్కి వెళ్తున్నావా లేదా, ఏమైనా ట్రై చేస్తున్నావా లేదా అని అడగట్లేదు. మనం ఏమో సరేలే, ఇంకా మనల్ని కూడా ఇంట్లో పట్టించుకోవట్లేదు, ఖర్చులు డబ్బులు ఇస్తున్నారు, హ్యాపీగా తిరగడం మొదలుపెట్టాను. అలా ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు తిరిగిన తర్వాత ఒకరోజు నాకే అనిపించింది, అరే నేను చదువుకున్నాను, కష్టపడి చదువుకున్నాను, ఈరోజు నేను ఖాళీగా తిరుగుతున్నాను. చూసేవాళ్ళు అంటే చుట్టుపక్కల అడుగుతున్నారు, ఆ చదువు అయిపోయింది కదా, మీ అబ్బాయి జాబ్కి పోలేదు అన్నారు. మా నాన్న నన్ను ఏం అడగట్లా, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ట్రై చేయట్లేదు అడగట్లా. ఈ జనాలు ఏదైనా కానీ కూడా మా నాన్న సైలెంట్ దగ్గర నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఒక మాట అంటలేదు, ఒక మాట అడగట్లేదు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు, సినిమాకి పోతున్నాం, షికారుకి పోతున్నాము, ఫ్రెండ్స్తో ఎలా పడితే అలా తిరుగుతున్నాము, లేట్ నైట్లు ఇంటికి వస్తున్నాము, అయినా అడగట్లేదు నన్ను అని ఒకరోజు నా అంతటి నేను ఆలోచించుకున్నా. ఎందుకు మనం ఎంత చదువుకొని కూడా ఖాళీగా ఊర్లో తిరుగుతున్నాము,
జనాలేమో ఏదో పడితే మాట్లాడుతున్నారు. దానివల్ల మా నాన్న బాధపడితే ఒక మాట అనలేదు నన్ను. అయినా గాని అనిపిచ్చి నాకు ఒకరోజు నేను నైటు నా 7 గంటలప్పుడు మా అమ్మని అడిగా నేను. నేను ఒంగోలు ఎళ్ళిపోతాను. నాకు ఒక 500 డబ్బులిత్తే ఛార్జీకి అనన్నా. ఈ టైంలో ఎందుకెళ్ళేది? రేపెళ్దువులే లేదంటే 2 రోజులు ఆగి ఎళ్దువులే. ఆడికెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడేదంటే జాబ్ చూసుకుంటానని చెప్పి అని బయలుదేరతానని చెప్పంటే, ఆ టైంలో మా అమ్మ వద్దు నైట్ టైంలో ఎందుకు తెల్లారి ఎళ్దువులే అనింది. సరే మా నాన్న అంటాడేమో అని చూస్తా ఉన్నా. మా నాన్న ఎళ్ళమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. నాకు సైలెంట్‌గా ఉన్నాడు. సో, నాకింకా ఆయన చాలా బాధపడుతున్నాడు అనిపిచ్చి, నేనింక నైట్ టైంలోనే నేను ఇంకా బయలుదేరా. 500 తీసుకొని ఒంగోలెళ్ళా. ఒంగోలెళ్తే అప్పటికి నేనక్కడ రూమ్ చూసుకోలేదు, ఏమీ లేదు. అసలేం తెలీదు. నా ఇంటర్మీడియేట్ ఫ్రెండ్ ఉంటే వాడికి కాల్ చేసి చెప్పా. నేను వస్తున్నాను మామ జాబ్ చూసుకోవాలి అని చెప్పన్నా. ఇక్కడేం జాబ్‌లుంటాయి మామ నువ్వు బీఫార్మసీ చేసావు కదా! హైదరాబాద్ ఎళ్లి రావచ్చుగా అన్నాడు. హైదరాబాద్ ఆల్రెడీ 4, 5 సార్లు తిరిగాను మామ. ఎక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఎవరైనా రిఫరెన్స్ అడుగుతున్నారు, ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. చదువు అయిపోయినోడికి అవకాశం ఇస్తే కదా ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. సరే ఇక్కడికొచ్చినా ఏదో ఒకటి చేసుకుంటా, తర్వాత ట్రై చేసుకుంటాను. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటానంటే ఏదో బాధ అనిపిస్తుందని చెప్పి, ఆ నైట్ టైమ్ వెళ్ళాను. ఆ అబ్బాయి హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. మరి ఎక్కడుంటావు మామ అంటే నీ దగ్గర ఉంటానన్నా. అంటే ఆ అబ్బాయి అప్పటికే ఫ్యామిలీ పెట్టినాడు. సో, ఫ్యామిలీ గదా! ఒకసారి చెప్తాను మామ నేను అని అన్నాడు. సో, ఆ అబ్బాయి హాస్పిటల్‌లో ఆహ్, జాబ్ చేస్తాడు కాబట్టి హాస్పిటల్‌లో అబ్బాయికి రూమ్ ఇచ్చారు. సరే మామ నా రూమ్‌లో అడ్జస్ట్ అవ్వు 2, 3 రోజులు. తర్వాత నేను ఏదో ఒకటి మాట్లాడతాను చేస్తా అన్నాడు. ఎళ్ళిన తర్వాత ఒక 4 మంత్స్ ఆ అబ్బాయి దగ్గరే ఉన్నాను. ఆ అబ్బాయి హాస్పిటల్ రూమ్‌లో ఉంటూ డాక్టర్ వచ్చినప్పుడు బయటికి రాకుండా, డాక్టర్లు రానప్పుడు బయటకొచ్చి ఏదన్నా టిఫిన్ చేసి అలా ఎళ్ళేవాడిని. అంటే దొంగతనంగా ఆ అబ్బాయి రూమ్‌లో ఉండి ఒక 4 నెలలు గడిపాను. ఉదయం ఉదయం టిఫిన్ ఆ అబ్బాయే తీసుకొచ్చేవాడు. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేసేవాడిని. మళ్ళీ నైట్ వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేసేవాడిని. అలా 4 నెలలు గడిచిన తర్వాత ఏ కం ఒంగోలులో ఒంగోలు చుట్టుపక్కల బాగా తెలుసు. ఒంగోలులో పేర్నమిట్ట నుంచి ఇటు హైవే సంఘమిత్ర దాకా నేను ట్రై చేయని హాస్పిటల్ లేదు. నేనక్కడున్న చిన్న చిన్న కంపెనీలో ప్రతి కంపెనీలో రెజ్యూమ్ ఇచ్చాను. రవి సార్ అనేవాడు. మావ ఇంక అన్ని హాస్పిటల్స్ అయిపోయినియి. ఫార్మసీలు అయిపోయినియి. ఇంక చిల్లర కొట్లున్నాయి మావ. చిల్లర కొట్లకు కూడా రెజ్యూమ్ ఇస్తావా అనేవాడు. అంటే అంతగా ట్రై చేసే జాబ్ కోసం. కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వలా. అప్పుడు అనిపించేది నాకు. అరే! బీఫార్మసీ చదివాను. మంచి చదువు చదివాను. కానీ ఒక్కడ అవకాశం ఇవ్వట్లేదు. అంటే చదువుకి విలువ లేకుండా పోయింది అని మా నాన్న నన్ను వృధాగా చదివిచ్చాడు. ఈ ఖమ్మంకి పనికెళ్ళుంటే అందరితో పాటు పని చేసుకొని రూ. 10 సంపాదించుకునేవాడిని. ఇప్పుడు ఇంత చదువు చదువుకొని వాడి కోసం జాబ్ కోసం వాడి చుట్టూ, ఈడి చుట్టూ తిరగాల్సొస్తుంది అని చానా సార్లు అనుకున్నా. కానీ ఎలాగోలా ట్రై చేద్దామని అనుకునే టైంలో మా డిప్లొమా ఫ్రెండ్ ఒక అమ్మాయి హాస్పిటల్‌లో పనిచేస్తుంటే అనుకోకుండా ఆ అమ్మాయిని కలవడం జరిగింది. ఆ అమ్మాయి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ట్రై చేస్తావా? నేను హెల్ప్ చేస్తాను అడిగింది. అసలు మెడికల్ రిప్రజెంటేటివ్ తెలీదు నాకు. ఏదో జాబ్ చేద్దామని వస్తే నువ్వేదో చెప్తున్నావు. సరే ఏదో ఒక అవకాశం కావాలి కాబట్టి ట్రై చేస్తా అని చెప్పాను. మంచి మంచి ఎంఎన్‌సి కంపెనీలకి ఇంటర్వ్యూకి నన్ను రిఫర్ చేసింది. ఏ కంపెనీకెళ్ళినా ఫైనల్ రౌండ్‌కెళ్ళేళ్ళకి రిజెక్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఇలా జరుగుతుంది. ఇన్ని సార్లు ట్రై చేస్తున్నాను. అయినా అవ్వట్లేదు. సో, చదువయిపోయింది. జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళు డబ్బులు అడగాలంటే మొహమాటంగా ఉంది. సో, అప్పటికే ఫ్రెండ్ మీద డిపెండ్ అయ్యి 4 నెలలు ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. సో, వాడికి నేను బర్డెన్ అవుతున్నాను. ఇటు ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేకపోతున్నాను. అంటూ ఈ జాబ్ ట్రై చేసి ఏం అర్థం కాకపోతుంటే అప్పటికి ఆనంద్ సారు కీర్తిలో పనిచేస్తున్నారు. ఆనంద్‌ని అడిగా. "ఏరా నేను కూడా వస్తానంటే" "సరే మాట్లాడతాను. వచ్చి జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వమన్నాడు." ఒకరోజు ఎళ్లి మాట్లాడితే 6,000 ఇస్తామన్నాడు కీర్తిలో. బీఫార్మసీ చేసి 6,000కి చేద్దామంటే పొలం పనులకెళ్ళినా 15,000 వస్తాయి నెలకి. రోజుకి 500 లెక్కనేసుకున్నా. ఎందుకు నాకు ఈ బాధ అనిపించింది. సరే ఒక 2, 3 రోజులు టైం తీసుకొని చెప్తాలని చెప్పొచ్చి ఆలోచించి సరేలే ఇప్పుడు జాబ్ చేస్తే 6,000 వస్తాయి. సరే పెయింట్ పనికి పోదాము. 300 ఇచ్చినా 9,000 వస్తాయి కదా! అని నేను పెయింట్ పనికెళ్ళటం మొదలుపెట్టాను. ఆనంద్ అన్నాడు, "ఎందుకురా నువ్వు ఖమ్మంకి 6,000కి చేసుకోవచ్చు కదా! తర్వాత ఫ్యూచర్‌లో పెరిగిద్ది కదా!" అన్నాడు.
6,000కి చేయడానికి నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను చదివింది బీఫార్మసీ కదా! సో, నా ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. సో, అందుకని నేను పనికైనా ఎళ్తా గానీ, నేను జాబ్‌కి రానని జెప్పాను. సరే నీ ఇష్టం రా చూసుకో అన్నాడు. అలా పనికి వెళ్తా ఉన్న టైంలో ఒక 2, 3 రోజులు ఎళ్ళిన తర్వాత నాకు వేరే ఒక పాంప్లెట్ కనిపించింది. అక్కడ గోడకు అంటించుంది. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా వేకెన్సీస్ ఉన్నాయని. ఆ జాబ్ కోసం నేను ట్రై చేస్తే ఆహ్, ఆల్రెడీ వేరే వాళ్ళని తీసుకున్నాం బాబు. నెక్స్ట్ టైమ్ ఏమన్నా వేకెన్సీ ఉంటే చెప్తానన్నాడు. సో, ఇలా గడుస్తున్న సమయంలో ఇంక పనికెళ్ళటం కూడా మానుకున్నాను. కానీ తినడానికి డబ్బులు అవసరము. కానీ ఫ్రెండ్ మీద డిపెండ్ అయ్యాను. ఈ జాబ్‌కి ట్రై చేసే సమయంలో ఎన్నో ఆకలి తినకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఆనంద్ పిలిచేవాడు వచ్చి రారా రూమ్‌కొచ్చి తినమని. కానీ నేను తిన్నాను లేరా అని చెప్పి ఉండేది. అలా చేస్తున్నప్పుడు ఒక ఈ నల్లూరు నర్సింగ్ హోమ్‌లో వేరే ఇన్స్‌పెక్షన్ ఉందని చెప్పి వేరే తెలిసిన అతను నన్ను "నువ్వు రిజిస్టర్ ఫార్మసిస్ట్ కదా! ఆ రోజు ఇన్స్‌పెక్షన్ ఉంది వస్తే మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టి 500 డబ్బులిస్తారు వస్తావా" అడిగాడు. సరే ఖాళీగా ఉన్నాం కదా! అని చెప్పి ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఒక 2 రోజులు రమ్మన్నారు. 2 రోజులు ఎళ్ళిన తర్వాత వాళ్ళు నా వర్క్ చూసి రెగ్యులర్‌గా వస్తావా అడిగారు. సరే వస్తానంటే అక్కడ కూడా వాళ్ళు 4,000 ఇస్తామన్నారు. సరే ఏదో ఒకటిలే పని చేయట్లేదు మళ్ళీ ఏదో నామోషీగా ఉంటుంది పనికెళ్దామంటే వచ్చిన దాంతోనే తిని ఏదో ఒక జాబ్ ట్రై చేద్దాం అనుకునే టైంలో మళ్ళా నేను ఫస్ట్ ఏ జాబ్‌కైతే చేశానో ఆ జాబ్ ఒక 6 మంత్స్ తర్వాత నాకు కాల్ చేశారు. వేకెంట్ ఉంది బాబు జాయిన్ అవుతావని. సో, అప్పుడు నేను వస్తాను సార్ జాయిన్ అవుతానంటే నెల్లూరులో ఇంటర్వ్యూ జరుగుతుంది. నెల్లూరు రావాలి బాబు అన్నారు. సో, నా దగ్గర ఛార్జీకి కూడా డబ్బులు లేవు నెల్లూరు వెళ్ళడానికి. ఏం చేయాలో అర్థం కాలేదు. సో, అంతకుముందు పెయింట్ పనికెళ్ళిన డబ్బులుంటే వాళ్ళు అడిగితే మేము సాటర్‌డే ఇస్తాం బాబు అమౌంట్ అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వేరే ఫ్రెండ్ దగ్గర ఒక 200 తీసుకొని నెల్లూరు ఇంటర్వ్యూకెళ్తే ఇప్పుడు ఏపీ, తెలంగాణలో మనందరికీ గ్రేట్ లీడర్‌గా పరిచయమైన సజిల్ సార్‌ని ఆ రోజు నేను మీట్ అవ్వడం జరిగింది. సైదులు సార్ ఇంటర్వ్యూ చేసి బాబు నేను చూసి చెప్తానన్నారు. సార్ కొంచెం నాకు జాబ్ నీడ్ సార్. నాకు అవకాశం ఇస్తే నేను డెఫినిట్‌గా మీకు నేను చేసి పెడతాను సార్ అని చెప్పి అడిగితే, మళ్ళా కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు బాబు. ప్రొడక్ట్ గురించి నేను చెప్తాను. నువ్వు అది ప్రిపేర్ అయ్యి వస్తే ఈవినింగ్ లోపు చెప్తానన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్‌కెళ్ళి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సో, సార్‌కి అక్కడ ఏం అర్థమైందో మరి నా మొర దేవుడు ఆలకించాడో తెలీదు గానీ, నన్ను సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి నా పైన బండలాంటి వార్త ఒకటేసాడు. సాయంత్రం చెన్నై ఎళ్ళాలి బాబు నువ్వు ట్రైనింగ్‌కి అన్నాడు. నెల్లూరు ఎళ్ళటానికే 200 ఛార్జీకి లేవు. ఇప్పుడు చెన్నై ఎళ్ళాలంటే కనీసం ఒక రూ. 1000, 2000 కావాలి. ఎవరిని అడగాలి? ఇంట్లో అడిగితే ఇస్తారు. కానీ వాళ్ళు పని చేసి మనకేమో ఇంట్లో సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పని చేసిన డబ్బులో లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పో తేవాలి. దానికి 2, 3 రోజులు టైం పట్టిద్ది. కానీ ఎవరిని అడగాలో అర్థం కాలే. ఎవరైతే ఆ 200 ఇచ్చాడో ఫ్రెండు వాడికి మళ్ళీ ఫోన్ చేశా. మామయ్య ఇలా సెలెక్ట్ అయ్యాను మామయ్య వెళ్తున్నా అని చెప్పాను. ఆనంద్‌కి ఫోన్ చేశా. ఇట్లా జాబ్ వచ్చిందిరా చెన్నై ఎళ్ళాలి డబ్బులు కావాలన్నా. సరే మామ నువ్వు ముందైతే ఒంగోలు రా అని చెప్పి రవి, ఆనంద్ ఇద్దరు నైట్ 9 గంటలకు వచ్చి నన్ను బస్ స్టాండ్‌లో బస్ ఎక్కించి చెన్నై పంపించారు. ఆడికెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత మనకేం వచ్చింది తెలుగు అంతంత మాత్రమే అయితే ఆడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతారో నాకే అర్థం కాల. సరే చిన్నగా అడ్రెస్ పట్టుకొని హోటల్‌కెళ్ళాను. ఫైనల్ ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా సెలెక్ట్ అయ్యాను. హ్యాపీగా ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర మార్కెటింగ్ ఫీల్డ్‌లో కంపల్సరీగా బైక్ ఉండాలి. నా దగ్గర అప్పుడు నా దగ్గర సైకిలే లేదు. ఇంక బైక్ ఎక్కడి నుంచి వచ్చిద్ది సార్ అని చెప్పి అన్నాను నేను సజ్జల సార్ తోటి. సరే ఎవరిదాన్ని చూసుకొని మేనేజ్ చేసుకో. ఒక 1 మంత్ టైమ్ ఇస్తాను నేను అన్నారు. ఆ టైంలో నాకింకా అప్పటికి ఆనంద్‌కి బైక్ ఉంది. ఇంక ఆనంద్ బైక్ ఇచ్చేసాను నాకు. చూసుకొని తీసుకొని దాకా వాడుకోమని. ఒక 1 మంత్ తర్వాత నేను బైక్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకున్నాను. నేను జాయిన్ అయినప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఒంగోలు సేల్ 80,000 ఉంటే అప్పుడు నేను సైదుల్ సార్ ఒకటే మాట అడిగాను. సార్ నేనేం చేయాలి? ఎలా చేయాలి? ఒక 80,000 అవుతుంది. దాన్ని చిన్నగా నువ్వు రూ. 1,00,000 చేసి చాలు. నెల నెల
ఒక 5,000 10,000 పెంచుకుంటావు, నువ్వు ఎలా చేయాలో ఏం చేయాలో నేను చెప్తానని చెప్పి అన్నారు. సరే సార్, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీరు ఎలా చెప్తే అలా చేస్తా అని చెప్పి 80,000 ఉన్న సేలుని 4,80,000 చేశాను. అంత సక్సెస్ఫుల్గా ఆయన టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ అని అందరికీ చెప్పుకునేలాగా చేశాను. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఎన్నో కంపెనీలు తిరిగాను, ఎన్నో చోట్ల తిరిగాను, కానీ అవకాశం రాలేదు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి కష్టపడి కంపెనీ సేల్ని పెంచుకుంటా పోయాను. అప్పుడు నేను 6,000కి కీర్తిలో జాయిన్ ఉన్నా, కానీ షీల్డ్ కంపెనీలో 7,000 జాయిన్ అయ్యా. సో మార్కెటింగ్ ఫీల్డ్లో ఈ 7,200కి 5 సంవత్సరాలు చేసి 4 సంవత్సరాలు అదే కంపెనీలో చేశాను. ఆ కంపెనీ చేసిన తర్వాత వేరే కంపెనీకి చేంజ్ అయితే 14,500 అయింది. అంటే 5,000 నేను కష్టపడి పనిచేస్తే ఆన్ టార్గెట్ చేస్తే ఎవ్రీ మంత్ ఆల్ ఇండియా టాపర్ ఉండేవాడిని. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చాడు. ఆయనకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకూడదు మన వల్ల. మనం ఎన్నో కంపెనీలు ఎన్నో ఉద్యోగాల కోసం తిరిగాము, ఎవరు అవకాశం లేదు. ఒక అవకాశం ఇచ్చిన ఇక నా లైఫ్లో విద్య నేర్పిన గురువు కంటే కూడా అవకాశం ఇచ్చిన సైదుల ద్వారా నాకు గురువుగానే భావించేశారు. సో చదువుకుంటే రాని అవకాశం ఇచ్చిన నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన ఆయన అన్న ఉద్దేశంతో ఆయన నా గురువుగా భావించి చేశాను. అలా కంపెనీ తర్వాత వేరే కంపెనీకి మారడం జరిగింది. తర్వాత 2022లో ఫైజర్ అని ఇంటర్నేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక 10 monthsకి ఉదయాన్నే 9 గంటలకు మీటింగ్ పెట్టి జాబ్ తీసేశారు 10 గంటలకల్లా. ఇంటిమేషన్ లేదు, ఏమి లేదు, అసలు ఏం అర్థం కాల. అది మొదలే ఇప్పుడే మనం మామూలుగా జాబ్ వచ్చింది మంచిగా ఉందనుకునే టైంలో మళ్ళీ జాబ్ పోయింది అనుకున్నా. మళ్ళీ వేరే ఆ జాబ్ వేరే కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా దీంట్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. సో ఇది మామూలుగా నా జాబ్ గురించి, నా చదువు గురించి, గురించి. సో ఇంక నాకు ఈ వెస్టేజ్లే అనేది 2020లో నేను గురువుగా భావించే నా గ్రేట్ లీడర్ సైదుల్ సార్ నుంచి నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ రోజు నేను ఆయనకి చెప్పాను, అంటే నేను ఎన్నో కంపెనీలు తిరిగితే ఎన్నో ట్రయల్ చేస్తే నాకు ఉద్యోగం రాలేదు, ఆయన రూపంలో నాకు ఉద్యోగం ఇచ్చింది. సో మళ్ళీ అదే ఆయన రూపంలోనే 2020లో వెస్టేజ్ నాకు వచ్చింది. వెస్టేజ్ నాకు వచ్చినప్పుడు నేను ఆయనకి సలహా ఇచ్చాను, గురువు గారు మీరు మంచిగా ఒక 50,000 సంపాదిస్తున్నారు, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీకు ఎందుకు సార్ మరి ఇలా ఈ వీటిలోకి లాగం అయిపోతారు, డబ్బులు ముందు మీటింగ్కి వచ్చిన తర్వాత డబ్బులు కట్టించమంటారు సార్, ఎందుకు సార్ మీకు ఖమ్మంగా హ్యాపీగా చేసుకోక మీ దగ్గర మంచి టీం ఉంది కదా, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా మంచి శాలరీ వచ్చింది కదా అని చెప్పంటే, లేదా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఒకసారి విను, మీటింగ్కి వెళ్ళు అన్నారు. ఇలాంటి నాకు చెప్పొద్దులేదు సార్, ఎందుకంటే అప్పటికి నేను 6 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నా జాబ్ కంప్లీట్ చేశా. మనకేంటంటే జాబ్ అనేది మనకి జీవితం. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకంటే మనకు చదువు అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్, ఎంత సంపాదిస్తామని కాదు, జాబ్లో ఉన్నామా లేదా అనేది మన చుట్టుపక్కల చూస్తారు. సో మనం కూడా మెంటల్గా అలాగే ప్రిపేర్ అయిపోతాం. సో ఆయన చెప్పినప్పుడు నేను ఆయన్ని రిజెక్ట్ చేశాను. సరే నీ ఇష్టం అలా చూడు అన్నాడు. తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ కాల్ చేశాడు, అరే మంచి అవకాశం రా, మళ్ళీ ఇప్పటికైనా చూడన్నాడు. సార్ మీరు ఏదైనా చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తా, కానీ ఇది ఒక్కడే అడగవద్దు సార్, ఏమనుకోవద్దని చెప్పాను. సరే నా కోసం ఒకటి చేస్తావు అన్నాడు. సరే చెప్పండి సార్ చేస్తాను. ఈరోజు ఒంగోలు డిఎల్సిపిలో ఎంఎస్ఆర్ మీటింగ్ ఉంది, నా కోసం వెళ్తావు అన్నాడు. సరే సార్ మీకోసం వెళ్తాను, కానీ నేను ఒక 2 hours మాత్రమే మీటింగ్లో ఉండగలను సార్, ఇంకంతకు మించి కూర్చోలేను, ఎందుకంటే నాకు వేరే పని ఉంది, నేను వేరే పని మీద ఒంగోలు వచ్చాను. సో మీరు అడిగారు కాబట్టి మీ మాట కాదనలేక వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏది కూడా నేను జాయిన్ అవ్వను, మళ్ళీ ప్రోడక్ట్లు నేను కొన్నా సార్, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తారని చెప్పి ముందే చెప్పా సార్కి. నేను అలాంటివి ఏం చెప్పను, జస్ట్ నువ్వు మీటింగ్కి వెళ్ళి ఒకసారి సార్కి కనిపించి నా పేరు చెప్పు అన్నారు. సరే సార్ అని చెప్పాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను నాకు ఒంగోలు డిఆర్సిపిలో డోర్ పక్కనే కూర్చున్నా. ముందు ఒక 4 ఉన్నారు, వెనక మేమిద్దరం కూర్చున్నాం, మధ్యలో కూర్చొని ఖాళీగా ఉన్నాయి. ఇంకా నేను మా ఫ్రెండ్ మాట్లాడుకున్నాం,
ఏంది మామ ఇది మీటింగ్ జనమే లేరు, మన ఇద్దరమే ఉన్నాము, ముందు ఒక నలుగురు ఉన్నారు. సో శివకోటి సారు, ఎంఎస్ సారు, తిరుమల రావు సారు, పిఎస్ సారు, ఈ నలుగురు నిలబడి ఉన్నారు ప్రోడక్ట్ల గురించి చెప్పడానికి, మాట్లాడడానికి. సో వీళ్ళని చూసి నేనేమనుకున్నా అంటే, అప్పటికే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఒక 6 సంవత్సరాలు నేను నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ నాకు మామూలుగా అలవాటు అయిపోయింది కాబట్టి, నాకు వీళ్ళని చూసి వాళ్ళకి కొంచెం ఇది అనిపించింది. వీళ్ళు ఏందో ఇలా ఉన్నారు, వీళ్ళు మామూలుగా ఈ సబ్బులు అవి మోసి టయారేమో, మనం మళ్ళీ మనల్ని మొయ్యమంటారేమో, ఎందుకు మనము హైలీ క్వాలిఫైడ్ కదా, మనం బీఫార్మసీ చేసాము, పైగా 250 మంది డాక్టర్లని మనం ట్రీట్ చేస్తున్నాము, మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లను మనం చెప్తున్నాము, పలాని జబ్బుకి పలాని ప్రోడక్ట్ రాయమని మనం చెప్తున్నాము, ఇది తీసుకొని మనం ఊరి మీద పడితే ఆ, మన పరువు ఏమైందన్న ఉద్దేశంతో అంటే ఇలా నెగిటివ్గా ఆలోచించా. సరే ఆయన కోసం వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎంఎస్ఆర్ పిఎస్ఆర్ మాట్లాడుతున్నారు, నేను మా ఫ్రెండ్ జంప్ బయటకు వచ్చాను, సార్ కాల్ చేశాను, సార్ ఇంక నేను బయటికి వెళ్తున్నాను సార్ అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చాను. ఎందుకంటే చెప్పకుండా కూడా వెళ్ళొచ్చు నేను, కానీ నాకు ఆయన మీద ఉన్న గౌరవం మర్యాదతో ఇంటిమేషన్ ఇవ్వడం అనేది సంస్కారం కాబట్టి ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చి, సరే ఆయన నన్ను ఇంకేమన్నా ఫోర్స్ చేయలే, సరే నా నెక్స్ట్ టైం కుదిరితే చూడన్నారు, ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయి. ఇలా జరిగిన 2022లో జాబ్ పోయిన తర్వాత కాల్ చేశా మళ్ళా, సార్ గురువు గారు నాకు ఇలా ఫైజర్ కంపెనీ జాబ్ తీసేసింది సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీరు మెడికల్లో చేశారు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒక కంపెనీలో రెఫర్ చేయమంటే ఆయన అన్నది, పోతే ఏదో జాబు వెస్టేజ్లో జాయిన్ అవ్వరు అన్నాడు. అరే ఈయనేంద్ర స్వామి, నేను జాబ్ బంద్ నేను బాధల్లో ఉంటే పేలం బిడ్డలు ఉన్నారు, ఈఎంఐలు ఉన్నాయి, నేను ఈ బాధలో ఉంటే నేను వెస్టేజ్లో జాయిన్ అవ్వమంటే, వెస్టేజ్ ఏం వెస్టేజ్ స్వామి, సార్ మీరు చెప్పండి సార్, ఏమన్నా అవకాశం ఉంటే రెఫర్ చేయండి సార్ అని చెప్పి మళ్ళీ అడిగా నేను. అరే నేను చెప్పే సరదాగా కాదురా, మంచి ఫ్యూచర్ ఉంది. అప్పటికి నేను సార్ ఎవ్రీ మంత్ చెక్ నాకు వాట్సాప్లో పెట్టేవాడు ఎంత వస్తుందని. అప్పటికే సార్ నాకు తెలిసి 3 నుంచి 4 lakhs తీసుకున్నారు. అయినా నేను బిలీవ్ చేయలే, ఎందుకంటే దానిలో సక్సెస్ అనేది ఎంతవరకు అయితే ఆయన సక్సెస్ అయ్యాడు, కానీ అయినా నేను దాన్ని తీసుకెళ్ళకపోయా. ఆ విధంగా నేను మళ్ళీ రెడ్డిలో చేరాను. 2024లో మళ్ళీ నా ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చింది. సో ఆనంద్ అడిగాను నన్ను, ఇలా వెస్టేజ్ అంట కదా మామ, నాకు వేరే వాళ్ళు చెప్పారు ఏం చేయాలని చెప్పి అన్నాడు. మామ వెస్టేజ్లో అయితే సజిల్ సార్ అన్నారు, సజిల్ సార్ నీకు కూడా తెలుసు కదా, నేను సజిల్ సార్ నెంబర్ ఇస్తాను, సజిల్ సార్ టీంలో జాయిన్ అవ్వు, సజిల్ సార్ నేను గైడ్ చేస్తాడు, ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి నన్ను చాలా సార్లు అడిగాడు అని చెప్పాను నేను. సో తర్వాత ఏం జరిగిందేమో, మన గ్రేట్ అప్లైర్ అయిన సురేష్ సార్ టీంలోకి ఆనంద్ సార్ జాయిన్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఈ జాయిన్ అయింది కానీ ఇంకా నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. మామ రా మామ, మంచిగా ఉంది, ఒక మీటింగ్కి రా అంటాడు. 2020లోనే నాకు తెలుసు, నీకు నేను సలహా ఇచ్చాను, నేను వెస్టేజ్లో గురించి అడిగితే సైదుల్ సార్ ఉన్నారా, సైదుల్ సార్ కింద జాయిన్ అవ్వమని నేను చెప్పాను నీకు, నువ్వు మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన చేసింది చేస్తావు, రామ్మంటావు, మీటింగ్లకి అంటావు, ఇది అంటావు, ఎందుకురా నీకు ఆగమాగం చేస్తావు అని చెప్పి అంటే, లేదు మామ ఒక్కసారి రా మామ, నువ్వు ఐడియానే తీసుకో మామ ఇది అన్నాడు. ఐడియా లేదు ఏమీ లేదు, నువ్వు చెప్పు, కావాలంటే పార్టీకి రమ్మంటే వస్తా కానీ మీటింగ్కి అయితే రానని చెప్పాను. ఎందుకంటే అప్పటికి నేను 50,000 60,000 సంపాదిస్తున్నా కాబట్టి నాకు ఈగో బాగుంది. నేను సంపాదిస్తున్నా కాబట్టి ఇది మళ్ళీ నేను 0 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళని అడగాల, ఎందుకు నేను అలా స్టార్ట్ చేయాల్సిన అవసరం నాకేముంది, నేను జాబ్లో హ్యాపీగా ఉన్నాను, ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో ఆల్ ఇండియా టాపర్గా ఉన్నాను. సో నాకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బెస్ట్ ఎంప్లాయీగా ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో రివార్డులు వచ్చినాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ పోయి వాడిని అడగాలి, వాడిని చేయాలంటే దీని గురించి నాకు తెలియదు, వెస్టేజ్ గురించి వరకు వెస్టేజ్ అని తెలుసు. సో ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవన్నీ చేశారు, ఎర్బలు 50 ఇవన్నీ చేశారు. దాంట్లో ఏంటంటే మనం రమ్మంటారు, వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయినాక ఒక 5,000 10,000 కట్టి జాయిన్ అవ్వమంటారు. సో మనం అలాంటప్పుడు ఏంటంటే రేపు దీనికి వెళ్ళినా కూడా వెస్టేజ్కి వెళ్ళినా కూడా ఐడి తీసుకుని ఒక 5,000 10,000 కట్టి ప్రోడక్ట్లు అమ్మకమ్మంటారు. నేను ఎవరికి అమ్మాలి, నేను హ్యాపీగా జాబ్ చేసుకున్నా అని చెప్పి అన్న టైంలో ఇంకా వీళ్ళు ఇంకా నన్ను వెళ్తారా, పైగా ఫ్రెండ్స్, మామ నువ్వే రావట్లేదు ఏదంటే 5 లక్షలు పెట్టి ఉలవపాల్లో క్లినిక్ పెట్టాడు. ఆనంద్ సార్ క్లినిక్ సక్సెస్ అవ్వడానికి నేను రవి సారు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో పాంప్లెట్లు పెంచాం, ఎందుకంటే ఫ్రెండ్ కదా, వాడు ఎక్కడ ఇది అవుతాడని చెప్పి పాంప్లెట్లు పెంచితే ఒక సడన్ గా ఫోన్ చేసి, నేను క్లినిక్ క్లోజ్ చేస్తున్నాను మామ అన్నాడు.
నీకేమైనా మెంటల్ ఎవరంటే కాదు సార్, నేను కాదు మామ, నేను మీటింగ్కి వెళ్ళిన వెస్టేజ్లో మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది అన్నాడు. ఇప్పుడు 3 జనరేషన్ ఇన్కమ్ మనం కష్టపడి చేస్తేనే మనకు దిక్కు లేదు, మళ్ళీ 3 జనరేషన్ ఇన్కమ్ ఎన్ని పనికి మాలిన ప్లాన్ అని చెప్పొద్దు నువ్వు. ఎందుకు, ఒకవేళ నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే పార్ట్ టైంగా చేసుకో, క్లిక్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పాను. లేదు మామ, నేను క్లోజ్ చేస్తున్నాను, నువ్వు చేయాల్సిన పని ఒకటే, యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వు చేయాల్సిన పని ఒకటే, నేను క్లినిక్ క్లోజ్ చేసేటప్పుడు నువ్వు వచ్చి నా లగేజ్ షిఫ్ట్ చేయడమే నీ పని. ఇంకా అంతకు మించి నువ్వు నాకు సలహాలు ఇవ్వద్దు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన సలహాలు నేను తీసుకున్నాను, ఇంక నేను ఈ సలహాలు నేను తీసుకునే స్థితిలో నేను లేను. నేను రేపు సక్సెస్ అయిన తర్వాత నీ అంతటి నువ్వే వస్తావు అన్నాడు. ఆ చూద్దాంలే కానీ మామ, ఇప్పుడు నేను 50,000 60,000 సంపాదిస్తున్నాను, రేపటి రోజు నువ్వు అదే 50,000 60,000 సంపాదించాలకి నేను రూపాయలకి వెళ్ళిపోతాను. నీలాంటి వాళ్ళు చాలా మంది వెస్టీలో చేరారు, చేరినట్టే ఉన్నారు అని చెప్పాను. అలా చెప్పిన సమయంలో రవి ఫోన్ చేశాడు. ఏం మామ ఎప్పుడు వస్తున్నావు అన్నాడు. ఏమైందంటే నేను కూడా జాబ్ మానేశాను. అరే నువ్వు నేను ఆనంద్కి ఫోన్ చేసి ఆనందని అన్న, నేను నువ్వు చేసింది పనికి మన మళ్ళీ రవిగాని చెడగొట్టే, వాడు ఏదో జాబ్ చేసుకుంటే మళ్ళీ వాడు జాబ్ మానిపించేవాడిని. లేదు మామ, ఒక్క మీటింగ్ రా, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉండిద్ది అన్నాడు. ఇవన్నీ చెప్పినా నేను చేసేది లేదు, ఎందుకని చెప్పి ఇలాగే తాత్కాలం చేస్తా ఉన్నాను. కానీ వాళ్ళిద్దరూ దానికి మీటింగ్కి వెళ్ళారు, తిన్నారు, దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి నన్ను ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా చేసే సమయంలో ఇక ఎలాగలాగా బలవంతాన ఏదో ఆధార్ కార్డు తీసుకొని రవి సార్ ఒకటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఫోన్ చేసేవాడు. ఏంది మామ అంటే, మామ ఆధార్ కార్డు పెట్టి మామ ఆధార్, ఏమరా లోన్ ఏమైనా తీసుకుంటావంటే, లేదు మామ నీకు మంచి లైఫ్ ఇస్తాను, ఐడియా ఇస్తానని. నువ్వు ఇచ్చిన లైఫ్ చాలు, నీకే నేను లైఫ్ ఇచ్చాను మమ్మల్ని, నాకు నువ్వు లైఫ్ ఇచ్చేదాన్ని, నేను మామూలుగా ఇలా సరదాగా మాట్లాడేవాడిని. సో లేదు, బలవంతంగా సరే ఎట్టా ఒక 2 నెలలకో 3 నెలలకో ఏదో రవి సార్ విఫలయత్నం ప్రయత్నించి మా మిస్సెస్ ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. ఐడి చేసిన తర్వాత ఐడి నేను యాక్టివ్ అవడానికి కూడా పాపం వాళ్ళే యాక్టివ్ చేయించి నా కింద టీంని సెట్ చేశారు. ఈ టీంని సెట్ చేసే క్రమంలో ద గ్రేట్ లీడర్ నా లైఫ్లో హరి సార్ రావడం జరిగింది ఆ లైన్లో. హరి సార్ అప్పటికి నా టీము 800 దాకా వచ్చింది. అప్పుడు ఆనంద్ సార్కి 14,000 10,000 చెక్ వస్తుంది. అరే నీ కింద టీం వచ్చింది, కొంచెం చూసుకొని చేసుకుంటే నీకు మంచి లైఫ్ వచ్చింది, నీకు గ్రేట్ లీడర్ హరి సార్ వచ్చారు నీ కింద అని చెప్పంటే, లీడర్లు వస్తుంటారులేమో పోతుంటారు, నీ 15,000 ఇట్లా మాట్లాడుతున్నా 60,000 సంపాదిస్తున్నారు కదా, 800 మంది చూద్దాం వాళ్ళు ఉండేళ్ళు ఎంతమంది పోయేళ్ళు ఎంతమంది అన్న. సో ఇంకా తర్వాత ఇంత వస్తుంది కానీ బలవంత పెడుతుంటే సరిలేమని చెప్పి నేను చిన్నగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ని ఊరక ఇంకా ఆనంద్ సార్ బాగా తట్టుకెళ్ళాక అడిగేవాడిని. అలా అడిగే క్రమంలో ఇప్పుడు సెకండ్ లైన్లో గ్రేట్ లీడర్ మల్లికార్జున సార్ వచ్చారు. ఆ మల్లికార్జున సార్ ద్వారా బాలచంద్ర సారు, భరత్ సార్ వాళ్ళు రావడం జరిగింది. అలా చూస్తుండగా నా టీం 14 అయిపోయింది. సో అయినా కానీ నేను వెస్టేజ్ గురించి కనెక్ట్ అవ్వలేదు, ఇంకా వాడుకుంటా ఉన్నాను. అది కూడా ఏంటంటే మా మిస్సెస్కి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఒంగోలు అయిపోయింది, కందుకూరు అయిపోయింది, ఇంకా వాళ్ళు చూపించుకునే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ పేర్నమెట్లో ఉంటే కోదండరామిరెడ్డి ఆయన దగ్గర కూడా పోయించారు. ఇటు కలిసిన 10 సార్ 2,000 3,000 అయిపోతుంది. నేను ఆనంద్ అన్న మామూలుగా మాట్లాడుకుంటా ఇలా హాస్పిటల్ వెళ్ళిన 10 సార్ 2-3 వేలు ఖర్చు అయిపోతుంది రా అంటే, సరే మామ దీనిలో వెస్టేజ్లో ఒకటి ఉంది ప్రోడక్ట్ వాడమన్నాడు. అంటే వాడు ప్రోడక్ట్ కోసం చేసుకోవడం కోసం నాకు చెప్తున్నాడు, అది రిజల్ట్ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ నేను మెడికల్లో చేస్తున్నాను, వాడు మెడికల్లో చేస్తున్నాడు, ఇవన్నీ ఎలా గుడ్డిగా నమ్ముతాడో నాకు అర్థం కాలేదబ్బా అని చెప్పంటే, లేదు మామ ఒకసారి నేను మా మిస్సెస్ కూడా వాడి చూశాను, బాగుంది రిజల్ట్, నువ్వు కూడా వాడమన్నాడు. అయినా ఇప్పుడు ఇది కొనమంటాడే మళ్ళీ నా దగ్గర ఇది మళ్ళీ ఒక 500 600 దండగని చెప్పండి, మామ నువ్వు కొనాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉంది, తీసుకొని వాడి చూడు, నీకు నచ్చితే వాడుకో, నచ్చపోతే ఒక 2-3 రోజుల తర్వాత వదిలేసేయమన్నాడు. ఇంక సరే తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చి వాడమ్మాయి ఆనందించాడని చెప్పాను. సరే నేను ఇంకా ఇచ్చిన తర్వాత నేను తిరుపతిలో జాబ్ అయ్యి తిరుపతి వచ్చేసా. ఒక 10 days ఆ అమ్మాయిని అడగలేదు ఎలా ఉంది వాడిన తర్వాత అని. ఇంటికి అందరితో క్యాజువల్గా అడిగితే రిజల్ట్ ఒక 2-3 daysకి వచ్చింది, బాగుంది అంటే, మరి చెప్పలేదు ఏంటంటే నువ్వు అడగలేదు అందుకని చెప్పలేదు అనింది. సో ఇక్కడ ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి ప్రోడక్ట్లు తీసుకొని వాడుకుంటాం, ఏం వాడతాం అని చెప్పి అడిగి వాడుకడం మొదలుపెట్టే. సరే వాడుకడం మొదలుపెట్టాడు కదా అని చెప్పి, నువ్వు రా మామ చేద్దు అంటే, నీ వస్తే మంచి టీం వచ్చింది అన్నాడు. మంచి టీం ఉంది కానీ నేను దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుని నాకు అర్థం కాక నేను వినలేదు. సరే వీళ్ళిద్దరూ హ్యాపీగా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో మా డిప్లొమా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, క్లినిక్ క్లోజ్ చేసినప్పుడు ఎందుకు
మీ ఫ్రెండే కదా, మీ జిగిరి దోస్తుకి నువ్వు చెప్పొచ్చు కదా, ఎందుకు అడుగుతున్నా అలా చేస్తున్నాడు, మంచిగా ఉన్న లైఫ్ని ఎందుకు ఇది చేసుకున్నాడు అని చెప్పంటే, సరే వాడు ఏదో వాడు నమ్మాడు వెళ్ళాడు, సక్సెస్ అవుతాడులే, సక్సెస్ అవ్వకుండా ఎందుకు ఉంటాడు అని చెప్పి వాళ్ళ దగ్గర నేను అలా మాట్లాడేవాడిని. లోపల వీడు సక్సెస్ అవుతాడా అవడా అని ఈ ఆగమైంది కాక పాపం రవి గారిని ఆగం చేశాడు. ఏం చేయాలా అబ్బా అని అనుకునేవాడిని వాళ్ళతో మాట్లాడినప్పుడు. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఒక టీంని లీడ్ చేస్తున్నారంటే ముందు వాళ్ళకంటే కూడా ముందు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, సక్సెస్ అయ్యారని. వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారని చెప్పి మా డిప్లొమా ఫ్రెండ్స్ని ఒక 4-5 జాయిన్ చేశాను నేను వెస్టేజ్లో, వాళ్ళిద్దరి మీద చెప్పి. మీరు ఆ రోజు అడిగారు కదా ఆనంద్ రవి సక్సెస్ అవుతారని, ఈ రోజు వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీకు అవకాశం ఉంది అంటే అప్పుడు నేను యాక్టివ్ కాల, నేను యాక్టివ్ కాకుండా వాళ్ళకి చేస్తున్నా పెద్ద మనిషిలాగా. మీరు కానీ జాయిన్ అయితే నా కింద మిమ్మల్ని నేను లీడర్లు చేస్తానని చెప్పా. ముందు నువ్వు లీడర్ ఎవరన్నారు వాళ్ళు. ఇంకా అలా చేస్తున్న సమయంలో ఆనంద్ రవి ఎవరి మంత్ చెక్ పెరిగిపోతా ఉంది. సరే చూద్దాంలే, మనం 60-70 ఏళ్ళు సంపాదిస్తాం కదా, వాళ్ళు అక్కడ దాకా వచ్చినప్పుడు చూద్దాంలే చేద్దాంలే అనుకుంటున్నాను. నవంబర్ నెలలో ఇలా జరిగే ఈ ప్రాజెక్ట్ జరిగే సమయంలో ఒక 2-3 నెలలు నాతో మాట్లాడడం కూడా మానేశారు ఇద్దరు. ఎందుకంటే నువ్వు సిస్టమ్ లేవు మావ, నీతో మాట్లాడితే మేము డియాక్టివ్ అవుతున్నాము, నువ్వు చేసిన కానీ ఏదో సోది మాట్లాడుతున్నావు, మేము మీటింగ్కి వెళ్తుంది మేము, తెలుసుకుందాం మేము, దాంట్లో వంద చూసింది మేము అని చెప్తున్నారు. నేనేమో ఫోన్ చేసి బాతాకాయ కొట్టడానికి వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, వాళ్ళ తప్పితే ఇంకెవరితో ఎక్కువగా వాళ్ళతోనే మాట్లాడేది కాబట్టి వాళ్ళకే ఫోన్ చేయాలి నేను. వాళ్ళు ఏంటంటే హోమ్ మీటింగ్లో ఉన్నాం మావా, జూమ్ మీటింగ్లో ఉన్నాం మావా, నువ్వు డిస్టర్బెన్స్ చేయబాక మావా అని. సో ఈ సందర్భం నేను వారికి ఇసుకిస్తున్నాళ్ళకి ఏం చేశానంటే నా ఫోన్ ఎత్తడం కూడా మానేశారు. అరే ఒక సందర్భం నాకు అనిపించింది, అరే 24 గంటల ఫోన్ మాట్లాడేవాడు ఒకసారిగా ఫోన్ మాట్లాడలేదు, ఏంది వీళ్ళకి మెంటలే నీకు లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నారా లేదా నేను తెలుసుకుంటాను చేస్తున్నా, నాకేం అర్థం కాల. సరే అని చెప్పి అనుకునే టైంలో వాళ్ళకి చెక్కులు అమాంతం పెరిగిపోయినాయి. నేను 12 ఏళ్ళు కష్టపడితే నాకు 70-80 వేలు వచ్చాక గగనం అవుతుంటే, వాళ్ళకి 13 నెలల్లో రవి సార్ 90,000 తీసుకున్నారు, ఆనంద్ సార్ 99,000 తీసుకున్నారు. అరే నేను ఎక్కడ ఇది ఇంతలోన డబ్బులు వస్తాయి, ఇంతగానో వస్తాయి. ఆ రోజు సహిల్ సార్ చెప్పారు మంచి అవకాశం రా చేసుకోరని చెప్పి, నాకు అవకాశం ఇచ్చిన గురువు గారి మాట ఆ రోజు అనలేదు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, నా గురించి అన్ని తెలిసిన వాడు, నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉండేవాడు, వాడు చెప్పా నేను ఎందుకు దాన్ని అంత నెగ్లిజెన్స్గా చేస్తున్నాను. సో దీనికి అల్టిమేట్గా మనకి ఏముంది దీనికి అని ఈ మధ్యలో ఒక 2-3 మీటింగ్లకు వెళ్ళాను. ఆ 2-3 మీటింగ్లు కూడా వాళ్ళిద్దరు బలవంతం వెళ్ళా, నేను మనస్ఫూర్తి వెళ్ళలేదు. వాళ్ళు పిలిస్తే ఒకసారి బూట్ క్యాంప్కి రమ్మంటే బూట్ క్యాంప్కి పోతే బూట్ క్యాంపులో చెప్తా వాళ్ళంతా బ్రెయిన్ వాష్ చేస్తారులే మా ఎట్టే ఉండిద్ది మీటింగ్లు అంటే అని వాళ్ళని నేను డిస్కస్ చేయడం వాళ్ళు పెట్టా. సో వాళ్ళు ఇంకేమన్నారంటే నీతో ఉండే కంటే నేను వదిలేస్తాడే మంచి పని చెప్పి అన్నారు. ఇవాళ ఫోన్ చేస్తే మామ నీతో మాట్లాడితే 10 పాయింట్లు కూడా మామ, నువ్వు ఎందుకు వాళ్ళకి ఫోన్ చేస్తావు మాకు అని రవి సార్. సో వీళ్ళంటే అంటే వాళ్ళు దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. నేనేంటంటే వీళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారని చెప్పి అనుకున్నాను నేను. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను తెలుసుకుంది ఏంటంటే దీనిలో మంచి ఫ్యూచర్ ఉంది. సో మనం ఎక్కడైతే డబ్బులు లేని చోట కష్టపడుతున్నాం, ఇప్పుడు నేను ఈ జాబ్ చేసుకుంటా నేను హ్యాపీగా ఉన్నా, మంచిగా 70,000 శాలరీ చేసుకున్నాను. ఆ రోజు మా నాన్న నన్ను ఏ పొజిషన్ ఆ పొజిషన్కి వచ్చేసాను అంటే ఆయన ఏంటంటే ఊర్లో అందరూ పని చేస్తున్నారు, మా వాడు పని చేయకూడదు, నేను చదివించాలి వాడిని, మంచిగా జాబ్ చేసుకోవాలి. నాకు తెలిసి 2014లో చదువు అయిపోయాక నష్టపడి ఒక 10 నెలల్లో జాబ్ తెచ్చుకుందాం మా ఊర్లో నేను ఒక్కనే. సో నేనే జాబ్ చేస్తున్నాను కాబట్టి మా నాకు కొంచెం గర్వంగా ఉండేది, అంటే హ్యాపీనెస్ అన్నమాట. గర్వం అంటే నా కొడుకు నేను అనుకున్నది సాధించాడు, అక్కడ శాలరీ ఎంత ముఖ్యం కాదు, జాబ్ చేస్తున్నానని చెప్పి అందరికి చెప్పుకున్నాడు కాబట్టి నేను కూడా అదే దాంట్లో బతికాను. ఇలా కంపెనీలు మారుకుంటూ వస్తే 12 సంవత్సరాలు కష్టపడి అంటే కాదు కానీ బానిసలాగా బతికితే 70-80 వేలు శాలరీ వస్తుంది. నేను జాబ్ను తప్పట్టట్లేదు, కానీ నాకు అవకాశం ఇచ్చిన ఆ జాబ్ కోసం ఎంత కష్టపడి నాకు తెలుసు. ఆ జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది అనుకున్నాను, కానీ లైఫ్ ఏం మారలేదు. వచ్చిన శాలరీ ఈఎంఐలకి ఇంట్లో ఖర్చులకే సరిపోవడం మొదలుపెట్టింది, సేవింగ్స్ ఏం లేవు. సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఇలా సక్సెస్ అయిపోతున్నారు. సో ఈ జాబ్లో నేను మామూలుగా ఇప్పుడు ఎవ్రీ మంత్ టార్గెట్ చేయడం వల్ల నేను లాస్ట్ ఇయర్ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి వచ్చిన కంపెనీ ద్వారానే. సో నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళిపోయలేనాను. సో కంపెనీ వీళ్ళు చెప్పే
ఈ ట్రావెల్ ఫండ్ ఈ ట్రిప్పుల గురించి ఎన్నిటి గురించి ఏంటంటే నేను ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను. సో నేను జాబ్లో సక్సెస్ అయ్యాను. సో మళ్ళీ నాకెందుకు ఈ వెస్టేజ్, నువ్వెందుకు వెస్టేజ్ గురించి చెబుతావు అని చెప్పి బాగా సార్ నేను చాలా సార్లు అన్నా. ఇప్పుడు మీరు మీరు చేస్తామని బాగానే ఉంది, మాకు కావట్లేదు. నేను ఆల్రెడీ నేను థాయిలాండ్ వెళ్ళొచ్చా. నేను కంపెనీల ద్వారానే అన్ని, నేను మామూలుగా ఒక ఒంగోలు దాటి హైదరాబాద్ ఇంటర్వ్యూలో తప్పితే మామూలుగా హైదరాబాద్ వెళ్ళేవాలేదు. కాబట్టి అప్పుడు మక్కలు ఉన్నప్పుడు ఏమైనా సేవలకు వెళ్ళేవాడిని. ఆ, హైదరాబాద్ కూడా నాకు అంత పూర్తిగా తెలియదు. నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత బెంగళూరు మీటింగ్కి, చెన్నై, హైదరాబాదు ఏవైతే కొన్ని విజిటింగ్ ప్లేస్ ఉంటాయి అన్నీ కూడా చూశాను. సో పైకి పక్క దేశం కూడా పోయించాను, థాయిలాండ్ పోయించాను, మళ్ళీ యూరోప్ వెళ్తున్నాను. నాకు ఎందుకు మామ, హ్యాపీగా జరిగిపోతుంది, మంచి లైఫ్ నాకు అన్న అంటే, లేదు మామ దీంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది, నువ్వు ఎంత కష్టపడి చేసినా 12 ఏళ్ళు చేసి నువ్వు ఒక్కడే ఉంటావు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మరి నేను ఒక్కనే కదా చేసేది, వెస్టేజ్లో కూడా నేను ఒక్కనే చేస్తాను కదా, నాతో పాటే మా ఫ్యామిలీ కూడా చేసేది అని అడిగాను నేను. మా వెస్టేజ్ వస్తే మీ ఫ్యామిలీ చేయదు మామ, నీ కింద టీం వచ్చింది, నీ టీం చేసిద్ది, ఆ టీం సపోర్ట్ వల్ల నువ్వు 3 జనరేషన్ ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నాడు. 3 జనరేషన్ ఇన్కమ్ అంటే ఈ ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, కానీ నేను దాని గురించి పూర్తిగా తెలుసు కదా. జస్ట్ వర్క్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు 3 జనరేషన్ ఇన్కమ్ అని అన్నది. మనం ఏంటంటే ఇప్పుడు జాబ్లో ఉంటాం కాబట్టి మనకి అంతగా నేను ఆలోచించలేదు. దాని గురించి నేను స్టడీ చేశాను, అసలు 3 జనరేషన్ ప్లాన్ ఏంది, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఒక 60-70 వేలు ఉంటే కానీ నా ఫ్యామిలీని నేను రన్ చేయట్లా ఎవ్రీ మంత్. సో అలాంటప్పుడు రేపు ఇన్ కేసు ఏమైనా జరిగితే, ఈ రోజులు బాగలేవు, ఇన్ కేసు ఏమైనా జరిగితే, నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నన్ను నమ్ముకొని వచ్చిన నా వైఫ్ పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది. సో వాళ్ళకి ఇప్పుడు నాకేమన్నా అయితే మళ్ళీ అమ్మాయి 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో 0 నుంచి స్టార్ట్ చేయకంటే దీంట్లో వెస్టేజ్ అలా లేదు మామ, నువ్వు ఒక 50,000 60,000 సెట్ చేసిపోయామంటే, ఒకవేళ సెట్ చేసిపోవాలంటే ఉద్దేశం, మనం ఉన్నప్పుడు ఒక టీంని సెట్ చేసి ఒక 60,000-70,000 సెట్ చేసామంటే, మనం ఇన్ కేసు మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా అక్కడి నుంచి అదే ఐడిని మన ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేసిద్దని చెప్పారు. సో ఈ మాట నాకు బాగా నాకు టచ్ అయింది. ఎప్పుడు 2020లో పరిచయం అయితే 2024 నుంచి కూడా 2025 నవంబర్లో నాకు ఇది టచ్ అయింది అనమాట. అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలు పట్టడానికి ఏంటంటే నేను మనం ఏంటంటే చదువుకున్న తర్వాత మనకేందో మన చుట్టుపక్కల చెప్పేది జాబ్ చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి. ఏం జాబ్ చేయాలి, ఎంత సంపాదిస్తున్నారు కదా, ఆ సంపాదించే దేనికి సరిపోతుంది అని ఆలోచించరు. మనం జాబ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తారు మనకి. సో మనం కూడా అదే మైండ్లో ఫిక్స్ అయిపోయి దాన్ని మనం బ్లైండ్గా జాబ్ అని జాబ్ కోసం పాకులాడుతుంది. జాబ్ వచ్చినా కూడా ఎన్నోసార్లు అనుకున్నా, అంటే నేను చదువుకుంది మా నాన్న కోసం చదువుకున్నా కదా, మా నాన్న కోసం జాబ్ చేస్తున్నా కదా, ఈ జాబ్లో నాకు ప్రెజర్స్ ఉన్నాయి, టార్గెట్ చేయనప్పుడు ఏదో ఒకటి ఉన్నాయి, ఈ మీటింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు ఎందుకు ఏదో మానేసి ఏదైనా బిజినెస్ చేద్దాము, బీఫామ్ చేసాం కదా, సో మెడికల్లోనే మనకి అంత అనుభవం ఉందాం కదా, మెడికల్లోనే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే, మామూలుగా ఖర్చులకే మనకి అప్పుడప్పుడు ఇంట్లో ఉంటాము, మా నాన్నకి డబ్బులు తీసుకుంటాము. అలాంటిది ఇప్పుడు మీ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి, పెట్టుబడి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు, మనం జాబ్ చేసి సంపాదించింది ఏమీ లేదు, వచ్చిన డబ్బులు తినడానికి ఉండడానికే సరిపోయినాయి. ఇక మళ్ళీ బిజినెస్ అంటే కష్టం. సో ఇది కూడా చెప్పాడు, ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ మావా అని చెప్పన్నాడు. అయినా కానీ మనం అప్పుడు వినలేదు, చేయలేదు. ఇంకా నవంబర్లో డిసైడ్ అయ్యి, సో ఇప్పుడు నేను దీంట్లో ఈ రోజు నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఒక 1 ఇయర్ కష్టపడి ఒక ఎంతో కొంత ఒక 60,000 70,000 లేదా 1,00,000 రూపాయలు సెట్ చేసి, ఇన్ కేసు ఏమైనా జరిగినా ఈ 1 lakh నా ఫ్యామిలీకి సపోర్ట్ అయిన కారణంతో నేను యాక్టివ్ అవ్వడం జరిగింది. యాక్టివ్ అయిన తర్వాత ప్రతిరోజు నేను జూమ్లో జాయిన్ అయ్యి, ఫస్ట్ జూమ్లో జాయిన్ అయినప్పుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా కొంచెం సంకోచించేవాడిని, భయపడేవాడిని. ఏం గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ ఏం లేదు మామ, నేను చెప్పలేను, వింటున్నానులే మామ అని చెప్పి వాళ్ళ కోసం ఇన్నివన్నీ. కొన్నిసార్లు జూమ్లో జాయిన్ అయ్యి ఫోన్ పక్కన పెట్టి పక్కన పడుకునేవాడిని. ఆనంద్ అడిగేవాడు, మామ జూమ్ జాయిన్ అయ్యావు కదా, విన్నావని. విన్నాను మామ, సూపర్గా చెప్పాను. ఏం చెప్పానంటే సూపర్గా చెప్పాను మామ. సరే నువ్వు వినలేదు ఇలా ఎందుకని చెప్పాను. సరే మా కాదులే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ, నిద్రపోయని చెప్పి. ఏం వర్క్ ఎక్కువ, నువ్వు 6 గంటలకు 7 గంటలకు వస్తావు, ఏం వర్క్ నీకు అని చెప్పి అడిగాడు. సరే ఇంక వాడి కోసం జాయిన్ అవుతున్నానని చెప్పని నేను యాక్టివ్ అయిన తర్వాత, నా కింద గ్రేట్ లీడర్లు ఉన్నారు. సో నేను యాక్టివ్ అవ్వాలా, కానీ వాళ్ళు యాక్టివ్ అయ్యి వాళ్ళు చేసుకున్నారు. నేను హరీష్ సార్కి ఏ విధంగా నేను
ఏ విధంగా మోరల్ సపోర్ట్ లేదు, టీమ్ సపోర్ట్ ఇవ్వాలి హరి సార్కి నేను. హరి సారే యాక్టివ్ అయ్యారు, హరి సార్ ఫుల్గా చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా మామూలుగా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇంక వీళ్ళిద్దరు బలవంతంగా వెళ్ళినప్పుడు కూడా హరి సార్ అరేనా బాగున్నామని మాట్లాడి హరి సార్ తోటి మామూలుగా మాట్లాడతా ఇక అంతే. ఎంతమంది వచ్చారు టీము, అసలు టీం ఏంది అని పాపం ఆయనే లీడ్ చేసుకుని ఆయనే చూసుకునేవాడు. ఎందుకంటే దానిలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా హెల్ప్ లేదు ముందు అసలు అతనికి. అలాంటప్పుడు అతని కష్టాన్ని నేను నాదిగా చెప్పుకోలేను కాబట్టి నేను సార్ మీరు చేసుకోండి సార్ అని చెప్పేవాడిని. వాళ్ళు ఆనంద్ సార్తో సురేష్ సార్తో టీంతో మాట్లాడేస్తుంటే నేను పక్కెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే సో అక్కడ ఉంటే మళ్ళీ ఎందుకు లబ్బా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడిని. సో ఇలా నేను యాక్టివ్ అయిన తర్వాత నవంబర్లో యాక్టివ్ అయిన తర్వాత నేనే జూమ్లో జాయిన్ అవ్వడం, రెగ్యులర్గా జాయిన్ అవ్వటము, వినటము, చిన్నగా చిన్నగా నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి నేనే జూమ్ కూడా లీడ్ చేశాను. సో ఆ స్థితికి వచ్చానంటే దానికి కారణం నా ఫ్రెండ్స్ అయిన ఆనంద్, రవి కారణము. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎక్కడ వదిలేయకుండా మేము సక్సెస్ అయ్యామా, నువ్వు కూడా సక్సెస్ అవుతావు, నీకు మంచి మంచి టాలెంట్ ఉంది కాబట్టి నీకు మంచి టీం వచ్చిందంటే వాళ్ళు నన్ను ఎక్కడ వదిలేయకుండా ప్రతిరోజు ఏదో ఒక విధంగా నేను చేసినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ అయ్యాను కాబట్టి వాళ్ళు నాతో మాట్లాడతా, గైడ్ చేస్తా, ఎలా మాట్లాడి ఎలా చేయాలి అని. నేను ఇంత ఇంత చేసినా నేను డాక్టర్లతో ఎంత కొత్త డాక్టర్ అయినా సరే ఏదో ఒక మాయ మాటలు చెప్పి డాక్టర్తో రాయిస్తా. కానీ దీంట్లో యాక్టివ్ అయిన తర్వాత ఏం చేయాలి నేను ఇప్పుడు నాకు అంతా కొత్తగా ఉంది. వెస్టేజ్లోకి వెళ్ళినాక నేను ఏం చేయాలంటే ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నా కింద వాళ్ళకి కానీ నా వాళ్ళకి కానీ నేను సపోర్ట్ చేయాలి. ఎలా చేయాలి ముందు నేను నేర్చుకోవాలి, నాకు తెలియదు ఏం చేయాలో. సో ఈ మన 3 జనరేషన్ ప్లాన్ నచ్చింది, డబ్బులు వస్తాయి కదా, మనం ఏదో సెట్ చేసిపోదామని చెప్పి వచ్చాయి. టీం రావాలంటే ముందు మనం మారాలి, మనం కాదు నేను మారాలి. టీం వచ్చింది, నేను మారలా. నేను మారా, ఇప్పుడు మారిన తర్వాత నేను ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు కన్ఫ్యూజ్గా ఉంది. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి అంటే ఎవరితో మాట్లాడదాం, ఏమితో చేస్తామంటే ఇప్పుడు హోమ్ మీటింగ్లు పెట్టాలి. ఎవరు అవుతారు? నా ఫస్ట్ లెవెల్లోనే హరి సార్ తర్వాత చాలా మంది లీడర్లు ఉన్నారు. అరుణ మేడం కానీ ఇప్పుడు సుజాత మేడం వచ్చారు. సుజాత మేడం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. సుజాత మేడం ఉదయాన్నే పనికి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి సార్ అంటే మేడంకి నేను గొప్ప లీడర్ అనుకుంది మేడం. సుజాత మేడం గొప్ప లీడర్ అనుకొని సార్ హోమ్ మీటింగ్లు ఇస్తాడండి. నాకేమో నవ్వు వస్తుంది మేడం అడిగితే, ఎందుకంటే నాకేం చెప్పరు రాదు కదా. ఆ సంగతి నాకు తెలుసు, సుజాత మేడంకి తెలుసో తెలీదు. నాకు ఫోన్ చేసి సార్ హోమ్ మీటింగ్ ఎత్తారంటుంది, నేను ఏం చెప్పాలి హోమ్ మీటింగ్ పోతే అని అడిగి ఆనందని. మామ నువ్వు నాతో 2 రోజులు రా మామ, నేను ఎలా చెప్తున్నాను ఈయన చూసి దాన్నే కాపీ పేస్ట్ చేయి అన్నాడు. అన్నీ కాపీ పేస్ట్ చేయను కదా మామ అంటే, అన్నీ అంటే కొన్ని మంచి మంచి చేసుకొని అవన్నీ నువ్వు నీ వేలో నువ్వు ఎలా చెప్తావో నీకు నచ్చినట్టు నువ్వు చెప్పు, ఈజీగా కనెక్ట్ అయిపోతారు మామ, ఏమీ లేదని చెప్పి అన్నాడు. అలా ఒక 1 వీక్ 10 డేస్ ఆనంద్తో తిరిగాను. కొంచెం నేర్చుకున్న తర్వాత ఇంక పాపం సుజాత మేడం పాపం డైలీ నాకు కాల్ చేసేవాళ్ళు. సార్ మీకు కుదిరితే ఒక హోమ్ మీటింగ్ ఇస్తారా, పాపం రిక్వెస్ట్గా అడిగేది, 4-5 సార్లు అని చేసి అడిగేది, సార్ మీకు కుదిరితే ఒక హోమ్ మీటింగ్ ఇస్తారా అని. నాకు ఇంక అనిపించింది సో నేను నా కోసం కాకపోయినా సుజాత మేడం కోసమే నేను నేర్చుకోవాలి హోమ్ మీటింగ్. ఎందుకంటే సో ఆమె ఈ ఒక సిస్టాన్ని బిలీవ్ చేసి మేడం గారు వచ్చారు. మేడం వచ్చిన తర్వాత మాకు చెప్పని చేత కాకపోయినా ఎవరైతే చెప్తారో హరి సార్ సపోర్ట్ చేశారు. హరి సార్ హోమ్ మీటింగ్లు ఇచ్చారు. హరి సార్ కొంచెం టీం పెరగడం వల్ల, బిజీ అవడం వల్ల మేడంకి కొంచెం సర్వీస్ నేను లేటుగా ఇస్తాను మేడం పర్లేదు అంటే అన్న చెప్పడంతో పాపం ఎవరో ఒకళ్ళు అని చెప్పి అప్పుడు నేను యాక్టివ్ అని కాబట్టి నన్ను చూసుకొని మేడం అడిగారు. నన్ను అడిగితే నేను సరే అని చెప్పి హోమ్ మీటింగ్కి అయిపోయిన తర్వాత నేను హోమ్ మీటింగ్ ఎలా చెప్పాను నేను అడిగా మేడంని, సుజాత మేడం ఎలా చెప్పాను మేడం పర్లేదా, కొంచెమన్నా నేర్చుకున్నారా అంటే లేదు సార్ బాగానే చెప్పారు కానీ మీరు డెమో చేయలేదు సార్ అనింది. బా పట్టిందయ్యా పాయింట్ సుజాత మేడం. నేను మామూలుగా చెవట బందంతా మాత్రమైతే మళ్ళీ డెమో కూడా చేయమని చెప్పి. సో మేడం చెప్పింది కూడా కరెక్టే. మనం 100 మాటలు చెప్తే ఎన్నోళ్ళు ఒక్కసారి కళ్ళతో చూసిన దానికి నమ్ముతారు అని మన గ్రేట్ లీడర్లు చెప్తున్నారు. అయినా మనం దాని గురించి పట్టించుకోకుండా వెళ్ళాను. ఈసారి మేడం డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తేప్పుడు నేను డెమో కిట్ తెచ్చుకుంటాను మేడం అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి కానీ నేను డెమో కిట్ క్యారీ చేయడం జరిగింది. సో ఇలా యాక్టివ్ అయ్యి ఒక 1 మంత్లో నేను నవంబర్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మంత్లో నా ఫ్రెండ్ అయిన గ్రేట్ లీడర్ సెకండ్ లైన్లో మల్లికార్జున సార్ యాక్టివ్ చేయడం జరిగింది. మల్లికార్జున సార్ ద్వారా వాళ్ళ ఊర్లోనే మల్లికార్జున సార్ ఫ్రెండ్స్ బాలచంద్ర సారు, భరత్ సారు వాళ్ళిద్దరూ, నేను మా మల్లికార్జున సార్ అయినా మాకు 1 ఇయర్ పట్టింది. ఆనంద్ సార్ చెప్తే
మేము యాక్టివ్ అవ్వడానికి. వాళ్ళిద్దరు భరత్ సార్, బాలచంద్ర సారు, మల్లికార్జున సార్ చెప్పంగానే యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయ్యి దీంట్లో మంచి చాలా విషయం ఉంది సార్. మనం సక్సెస్ అవ్వడానికి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. సార్ మీరు ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు సార్ మాకు అని నన్నడిగారు. నేను యాక్టివ్ అవ్వడానికి నాకు 5 ఏళ్ళు పట్టిందబ్బాయి. నేను మీకేం చెప్పాను అని చెప్పన్నా నేను. సో, అప్పటికి నేనింక వాళ్ళ ద్వారా మంచి టీమొచ్చింది నాకు. నా కిందోళ్ళు యాక్టివ్ అయ్యారు. నేను యాక్టివ్ అయ్యాను. సో, దీనిలో ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ సెట్ చేసుకొని హ్యాపీగా ఉండాలండి. దీనికి కారణం ఏందంటే నేను జూమ్‌లో మనం జాయిన్ అవ్వాలి. మన టీమ్ జాయిన్ అవ్వాలి అని తెలుసుకున్నాను. ప్రతిదానికి మీటింగ్‌కెళ్ళాలి. మీటింగ్‌కెళ్తే మనకు తెలియనివి మనం తెలుసుకోవచ్చు. ఎలా? అక్కడ 10 మంది మాట్లాడితే 10 మంది మాట్లాడే 10 మాటలు మనకు నచ్చకపోవచ్చు. 10 మంది నుంచి ఒక్కొక్క మాట తీసుకొని 10 మాటలు తీసుకోవచ్చు మనం. ఈ 10 మాటలు మనం ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడతాయి. అలానే నేనిప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా జాబ్ చేసుకుంటానే ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ నా వర్క్ లాస్ట్ మంత్ అది నేను 24థ్‌కి నా క్లోజ్ చేసుకొని 24థ్ నుంచి నిన్నటి వరకే నేను ఊర్లోనే ఉండి హోమ్ మీటింగ్‌లు పెట్టుకుంటే జూమ్ మీటింగ్ డైలీ అటెండ్ అవుతూ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ ఇప్పుడిప్పుడే నేను నేర్చుకున్నా. నేను నేర్చుకుంటూ నా కిందోళ్ళకి ఇప్పుడు నాకు హరి సార్ ద్వారా 1300 మంది నుంచి 1400 మంది టీమ్ వచ్చింది నాకు. ఇంత టీమ్ వచ్చినప్పుడు నేను హరి సార్‌కి నేను ఏ విధంగా సపోర్ట్ చేయలే. కానీ ఎందుకంటే నేను సిస్టమ్ లేను కాబట్టి హరి సార్‌కి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మోరల్‌గా చేయలేదు. లేదా ఒక హోమ్ మీటింగ్‌లో గానీ, ఒక దేనిలో కూడా సపోర్ట్ చేయలేదు. సో, నేను లాస్ట్ టైమే చెప్పాను ఆనంద్ సార్‌కి, రవి సార్‌కి చెప్పాను. బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత నేను హరి సార్‌కి కూడా నేను హెల్ప్ చేయాలి. ఎందుకంటే హరి సారు ఒక్కడే కష్టపడి టీమ్‌ని లీడ్ చేస్తున్నాడు. కొంతమంది లీడర్‌లని తయారు చేశాడు. సో, హరి సార్‌కి నేను కూడా సపోర్ట్ చేస్తే హరి సార్ ఇంకొంచెం ముందుకెళ్తాడు. సో, వాళ్ళతో పాటు నాకు మంచి గ్రేట్ లీడర్‌లొచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పాపం 1 ఇయర్ నుంచి పాపం అరుణ మేడము పాపం కష్టపడి చేసుకుంటా ఉంది. అరుణ మేడం కూడా మనం సపోర్ట్ చేయాలి. హరన్ చెప్పేవాడు. సార్ అరుణ మేడం కష్టపడుతున్నారు సార్. అరుణ మేడంకి మనం కూడా సపోర్ట్ చేద్దాం సార్. ముందు మీరు యాక్టివ్ అవ్వండి సార్ అని చాలా సార్లు పాపం నాగలక్ష్మి మేడము, హరి సార్ కూడా చెప్పారు. అంటే అప్పుడు మనం ఆనంద్, రవి చెప్తే వినలేదు. ఇంకా హరి సార్, నాగలక్ష్మి మేడం చెప్తే వింటాను నేనా? సరేలన్న చూద్దాంలే అన్న. ఎందుకంటే మనకి లేదు ముందు మైండ్‌లో. మనం ముందు నేను మారలా. మారాలంటే మనకి మన మన పై ఉంటాయి కదా గ్రహాలు. సార్ చెప్పినప్పుడు గ్రహాలు పోతేనే మనం మారేది. సో, 2020లో నేను ఎంతో నాకు అవకాశం ఇచ్చిన 2000 గురువుగారైన సైదులు సార్ చెప్తేనే నేను వినలేదు. మీరు చెప్తే వింటానురా అని చెప్పన్నా. ఆనంద్ సార్‌తో, రవి సార్ తోటి. సో, ఈరోజు నేను ఆ రోజు ఆయన మాట వినుంటే నాకు అవకాశం ఇచ్చిన గురువుగారి మాట ఈరోజు గ్రేట్ లీడర్‌లైన రవి సారు, ఆనంద్ సారు నా లైఫ్ లైన్‌లుగా ఉండేవాళ్ళు. సో, నేనిప్పుడు వాళ్ళ లైఫ్ లైన్‌గా ఉన్నాను. వాళ్ళు లైఫ్ లైన్‌ల కంటే కూడా వాళ్ళ ముందు నడుస్తుంటే నేను ఎనక నడుస్తాను మామ అని చెప్పన్నా నేను. ముందు నడవద్దు మామ, మా ఎనక నడవద్దు మామ, మాతో కలిసి నడువు మామ అన్నారు ఆళ్ళిద్దరు. సో, నేనదే చెప్తున్నా నా టీమ్‌కి. నేను ఏదో మెడికల్‌లో ఉన్నాను గదా! ఏదో చేసుకున్నాను గదా! అని జెప్పి ఏదో టీమ్ పరంగా వాళ్ళతో మాట్లాడతాను గాకుండా, వాళ్ళు నాతో పాటు నా ఎనక నడవద్దు, నా ముందు నడవద్దు. నాతో పాటు నడిచి అందరం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, నా గోల్ మార్చ్‌కి 50,000 తీసుకొని గోల్ పెట్టుకొని, నా యాక్టివ్‌గా చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్‌కి, ఆనంద్ సార్‌కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత సార్ రవి సార్ థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ. పాత రోజులు గుర్తు చేశారు. వండర్ఫుల్ టెస్టిమనీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము సక్సెస్ అయ్యేదానికంటే కూడా నువ్వు మాతో సక్సెస్ అవ్వటం అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. అందుకని అంత ఫాలోఅప్ చేసాం. ఎందుకంటే లేట్‌గా సిస్టమ్‌ని పట్టుకున్నప్పటికి గూడా ఈరోజు జూమ్ ఇచ్చే స్థాయికి తక్కువ టైంలోనే ఎదిగారు. అది మీ టాలెంట్, మీ స్కిల్. ఎక్సలెంట్ సార్. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో, లీడర్స్ గమనించండి. రమేష్ సార్ టెస్టిమోనీ అన్నారు. మా క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్, నాకు ఆహ్, ఇద్దరికి కూడా క్లోజ్ ఫ్రెండ్. మేము ఎక్కడికెళ్ళాలన్నా, చివరికి బిర్యానీ తినాలన్నా, లేకపోతే ఏది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్ని విధాలా క్లోజ్‌గా ఉంటాం. కానీ ఆనంద్ చెప్తే నేనొచ్చాను. నేను చెప్తే సాయన్న వచ్చాడు. కానీ రమేష్ సార్ రాలేదు.
ఆనంద్ సార్ స్టార్టింగ్ లో ఫాలో అప్ చేసేవాడు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్ ఈడే రాలేదు, సరే వాడే వస్తాడు కాలినప్పుడే, మన సక్సెస్ అయినప్పుడు వస్తాడని చెప్పి టీం పెరగటం వల్ల బిజీ అయిపోయి ఆనంద్ సార్ ఫాలో అప్ చేయాల. నేను కాల్ చేస్తూ ఉండేవాడిని, ఆ, తిడతా ఉండేవాడిని, అరే ఇది మంచి బిజినెస్, అర్థం చేసుకో, ఐడి చేసుకో, ఇప్పుడు కాకపోయినా నెల 2 నెలలకి ఏదో నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవ్వాలనుకున్నప్పుడు అవ్వదు, ఈ లోపు ఎంతో కొంత టీం వస్తుంది, చాలా ఉధృతంగా వెళ్తుంది, మేము వచ్చామంటే ఏం ఆలోచించకుండా అయితే రాం కదా, ఒకసారి ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో అంటే, నేను చెప్పేదానికంటే వాడు క్యామ్డీగా సెటైర్స్ చేసేవాడు. మామ నీకు అవకాశం ఇచ్చాను నేను, ఎక్కడ ఇంటి దగ్గర ఉంటే నేను తీసుకొచ్చి మెడికల్లో పెట్టానని చెప్పి సరదాగా జోక్ చేసేవాడు. ఎందుకంటే నల్లూరులో నేను ఫార్మా కంపెనీ క్లోజ్ చేసుకుని వచ్చిన తర్వాత నల్లూరులో నన్ను జాయిన్ చేసిన వ్యక్తి రమేష్ సారు, రిప్రజెంటేటివ్ వెళ్తూ ఆ పోస్ట్ లో నన్ను జాయిన్ చేసి వెళ్ళారు అనమాట. అందుకోసం క్యామ్డీ చేస్తుండడు, ఏది చెప్పినా కూడా సీరియస్ గా తీసుకునేవాడు కాదు. అందుకని ఆనంద్ కోప్పడి కామ్గా ఉండేవాడు, నేను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఫాలోఅప్ చేస్తా అనంటే రమేష్ సారు నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు, తన కష్టపడే తత్వం నాకు తెలుసు. ఎందుకంటే ఇతను వస్తే నేను ఎక్కువ మాట్లాడలేను, రమేష్ సార్ అయితే ఇందాక చెప్పాడు కదా, మంచి మాటలు ఆయన చెబుతాడు, మాయ మాటలు ఆయన చెబుతాడు, లేదంటే కాలు పట్టుకొని ఆయన తన పని చేయించుకోగలుగుతాడు. అంత ఆ, దే- కిందకి రాగలుగుతాడు, ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతాడు, ఆ పని కోసం ఎంత కష్టమైన శ్రమించగలుగుతాడు. మేమన్నా కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగిందంటే చూద్దాంలే రేపు చూద్దాంలే అని భావించేవాళ్ళం. ఎందుకంటే కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం మంచిగా ఉండటం వల్ల ఎక్కువ అంత మరీ కష్టపడింది లేదు. కానీ రమేష్ సార్ మాత్రం చాలా ఆ, సినిమా కష్టాలు అనమాట. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను లీడర్స్, మేము చదివాం, మేము ముందుకెళ్ళామంటే ఒక విషయం, కానీ రమేష్ సారు ఎంత కష్టం అంటే డిఫార్మసీ మేము డైరెక్ట్ గా చూసింది డిఫార్మసీలో మల్లె లక్ష్మి కాలేజీ, వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టి పని దగ్గర ఉండేవాళ్ళు. ఆ బట్టి పని దగ్గర ఉండి ఏకుంజామున 3కి అలా లేచి వర్క్ చేసి అక్కడ బట్టి పని చేసి ఆ వైట్ రైస్ ఒక బాక్స్ లో పెట్టుకొని పొడి కారం వేసుకొని వచ్చేవాడు. చూడండి, గమనించిన లీడర్స్, ఎందుకంటే అంత కష్టపడి మంచి ఎడ్యుకేషన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తినేది వెనక డబ్బులు ఇస్తారు కానీ ఆ, ఎలా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా వెళ్తున్నావు, ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు లేరు. ఏం గైడ్లైన్స్ లేవు. తన ఓన్గా తన ఓన్ స్టైల్లో చదివేవాడు, అదేవిధంగా కష్టపడేవాడు. చూడండి, ఒక పొడి కారం వేసుకొని తిని కాలేజీకి వచ్చి చదువుకున్నాడు డిఫార్మసీ, కానీ ఇవన్నీ కూడా అంత కష్టపడే తత్వం, అదేవిధంగా మంచి స్కిల్ ఉంది. ఈ జూమ్ మీదకి ద్వారా చెప్తున్నాను, ఆనంద్ సార్ కన్నా నాకన్నా చాలా కష్టపడే వ్యక్తి, చాలా టాలెంట్ ఉంది, చాలా ప్రొఫెషనల్గా ఏదైనా అనుకునే చేయగలుగుతాడు. కానీ ఈ సిస్టమ్ పట్టుకోలేకపోతున్నాడు. అందుకని బాధ అనిపించేది, అరే మంచిది అర్థం చేసుకుంటే వినేవాడు కాదు. ఒకసారి అయితే అరే నీకు పార్టీ ఇప్పిస్తాను, బిర్యానీ ఇప్పిస్తాను రారా అంటే మీటింగ్ వచ్చాడు. మీటింగ్ వచ్చి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, "అరే, ఈ మీటింగ్ నన్ను పిలిచావు, ఈ మాటలేదు నేనే చెప్పనా, ఈ ఒంగోలు దాకా నన్ను పిలిపించారు, ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఏదో 100 రూపాయలు నాకు ఇస్తా, ఆ ట్రైనింగ్ ఏదో నేనే ఇస్తాను కదా" అని కామెడీ చేసేవాడు. ఒరే నాయన నీకు ఎలా చెప్తే అర్థమైద్ది అని చెప్పి తిట్టేవాడిని. ఇంకా అలా జరుగుతూ ఉండేది. ఒక రోజు ఒక 3 డేస్ కంటిన్యూస్ గా ఫోన్ చేసి తిట్టి, ముందు ఏసీ లేకుండా ఐడి అయ్యారు అంటే, అప్పుడు ఇంక నా గోల భరించలేక ఆధార్ కార్డు పంపించాడు. ఆధార్ కార్డు పంపిస్తే బ్రహ్మే సార్ మిస్టేక్ అయ్యి కోటి సార్ కింద వేసాడు. కోటి సార్ కింద వేస్తే, సరే కోటి సార్ కూడా మన జూనియరే కదా, చాలా ఇబ్బందులు పడుతున్నాడు కదా, తనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను వదిలేశాను. ఇంకా అలా ఫాలోఅప్ చేస్తుండేవాడిని. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే లీడర్స్, చాలా మంది నో అంటున్నారు సార్, నా మాట వింటలేదు సార్, వాళ్ళు ఇన్ని చూసేమంటున్నారు సార్, చేసేమంటున్నారు సార్ అని చెప్పి చాలా మంది ఆగిపోతున్నారు. అదే ఇప్పుడు ఆనంద్ సార్ గాని నేను కానీ మా క్లోజ్ ఫ్రెండ్ రమేష్ అని లేదు, అదేవిధంగా ఈ జూమ్ లో ఆల్రెడీ ఆండ్రాయిడ్ చేశాడు జడా రమేష్ అని, ఇతను ఇంకో క్లోజ్ ఫ్రెండ్ మాకు. ఇతను కూడా ఇన్ని చూసి ఇన్ని చేసాము, ఇవన్నీ ఎందుకురా మీకు పిచ్చి పట్టిందని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా సలహాలు బాగా ట్రంప్ కైనా ఇవ్వగలుగుతారు అనమాట. అంత వ్యక్తులు అనమాట వీళ్ళు. సలహాలు ఇచ్చేవాళ్ళు, చూద్దాం చేద్దాం ముందు మీరు కానివ్వండి, మాకు ఆల్రెడీ 60,000 వస్తుంది, 1,00,000 వస్తుంది అని చెప్పి కామెడీ చేసేవాళ్ళు. అదేవిధంగా జూమ్ లో మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నారు, చిన్నారావు సార్ అని, ఇతను కూడా నాకు ఎయిత్ నుంచి ఫ్రెండ్. ఇతను కూడా నా కోసం, వీళ్ళందరూ మా కోసం ఐడియాలు వేసిన వాళ్ళు, కానీ బిజినెస్ లోకి ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకొక మా ఫ్రెండ్ మా మామగారు ఈఆర్ఓ ఉన్నారు, నాగేశ్వరరావు అని, మా సిస్టర్ ఇప్పుడు జూమ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము స్టార్టింగ్ లో చెప్పినప్పుడు జోక్ గా నా కోసం మా ఆనంద్ కోసం వాడేవాళ్ళు ప్రొడక్ట్లు, ఎప్పుడన్నా మరీ బలవంతం చేస్తూ మీటింగ్ వచ్చేవాళ్ళు, కానీ ఎక్కడ యాక్టివేట్ అవ్వాల. కానీ మాకు ఈ సిస్టంలో గొప్పతనం అర్థమైంది, ఇది లైఫ్ చేంజింగ్ బిజినెస్ అని అర్థమైన తర్వాత ఒకరు ఆనంద్ నేను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందారా, ఆ ఎంఎస్ఆర్ గారి మాట ఏదైతే ఉందో, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అన్నట్టుగా, మేము ఏదైతే చెక్స్ పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా వీళ్ళకి ఆలోచన మొదలై ఇప్పుడు యాక్టివేట్ అయింది.
ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. అదే మేము కానీ ఆగిపోయినట్టయితే ఫ్రెండ్స్ కూడా ఇంట్లేదు, నా అనుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదని ఆగితే ఈ రోజు ఇంత పెద్ద జూమ్ నడిపించే వాళ్ళం కాదు. ఈ జూమ్ లో రమేష్ సార్ మాట్లాడేవాడు కాదు మేము నిలబడకపోతే. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళటం వల్ల ఈ తక్కువ టైంలో మంచి సక్సెస్ తీసుకున్నాం. సో లీడర్స్ గమనించండి, మన ఫ్రెండ్స్ కూడా వినరు. మనకు వస్తారనుకున్న వాళ్ళు నో అంటారు. అది ఏది కూడా తీసుకోకుండా మనం కానీ 1 year కానీ జర్నీ చేయగలిగితే ఎవరైతే నో అన్నారో వాళ్ళు ఎస్ అంటారు. కాబట్టి మా ఫ్రెండే మీ అందరికి కూడా నిదర్శనం. ఎందుకంటే అందరికి తెలియదు కాబట్టి నేను ఇంత సేపు చెప్పాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ రమేష్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ థ్యాంక్ యూ అగైన్, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఖచ్చితంగా పాత రోజులకు తీసుకెళ్లారు. ఆ రూమ్స్, ఆకలి, నిజంగా ఆ రోజులు పెద్దవాళ్ళు అన్నట్టు గడిచిపోయిన రోజులు బాగుంటాయని ఆకలితోటి చాలా కసితోటి చదువులు అయిపోయినాక చదువు తగ్గ జాబు ఏదైతే డ్రీమ్స్ ఫీల్ అయ్యామో, ఏదైతే మనం గోల్స్ అనుకున్నామో ఏ కూడా చదువు అయిపోయినా నిజంగా కష్టాలు మొదలైన లీడర్స్ అందరికీ అదే జరుగుతుంది. సో రమేష్ సార్ లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి చూస్తా ఉన్నాను. ప్రతి చోట కూడా కష్టాలే. నాకు గైడెన్స్ ఉంది, రవి సార్ గైడెన్స్ ఉంది, కానీ రమేష్ సార్కి అయితే గైడెన్స్ లేదు. ఒకటి మాత్రం తెలుసు, మా ఫ్యామిలీలో కానీ సార్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, బట్ ఎక్కడ హిస్టరీలో చదువుకున్నట్టు లేదు. బట్ వాళ్ళ డాడీకి తెలిసిన విషయం ఏంటంటే మనం చదువుకోలేదు, పని చేసుకుంటూ వెళ్తున్నాము, చదివించాలి, అది మాత్రం తెలుసు. కానీ ఆ చదివించిన డబ్బులతో పని చేసిన డబ్బులతోటే వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వటము. రమేష్ సార్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా లేదు, ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది కూడా తెలియదు. బట్ ఒకటి మాత్రం తెలుసు, కష్టపడటం. అలా కష్టపడుతూ అక్కడ పని చేసి ఉదయాన్నే కొంచెం 3 గంటలకి రవి సార్ అన్నట్టు లేచి కాలేజీకి రావడం పోవటం, ఏదేమైనా అలా కష్టపడి చదువు పూర్తి చేశాడు. చదువు తర్వాత అనుకున్న జాబ్ రాలేదు, జాబ్ కోసం కూడా మళ్ళీ కష్టపడ్డాడు 10 నెలలు. నాకైతే నిజంగా లైవ్లో చూశాను, నాకు కాదు కానీ జాబ్ మా ఫ్రెండ్కి వస్తే బాగుండని చాలా సందర్భాలు అనుకునేవాడిని. ఎందుకంటే అక్కడ జాబ్ అవసరం ఉంది, పని చేసే తత్వం ఉంది, కానీ జాబ్ రావట్లేదు. ఇంటర్వ్యూస్ కోసం నిజంగానే ఒంగోలులో దాదాపు ఒక 1 year ట్రై చేశాడు జాబ్ కోసం. అన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ కంపెనీలు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు. ఎందుకో తెలియదు, రమేష్ సార్ లైఫ్లో ఏది అంత ఈజీగా రాలేదు. బట్ చివరికి ఆ జాబ్ కూడా సాధించాడు. ద గ్రేట్ లెజెండరీ లీడర్ సైదుల్ సార్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసు, 2 రాష్ట్రాల్లో లీడింగ్ ఇప్పుడు పొజిషన్ ఉన్నటువంటి సైదుల్ సారు జాబ్ ఇచ్చాడు. మంచి జాబ్ చేసుకుంటూ ఉన్న క్రమంలో సైదుల్ సార్ కూడా వెస్టేజ్ గురించి తెలుసుకొని ఆ జాబ్ మానేసి మళ్ళీ వెస్టేజ్లో కూడా దాదాపు మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ నేను రమేష్ సార్కి అప్పటికి వెస్టేజ్ గురించి చెప్తున్న అర్థం కాలేదు. మళ్ళీ ఏముంది ఈ వెస్టేజ్ అనేటట్టు సార్ కామ్గా ఉండటం, అనుకోకుండా మళ్ళీ నేను అడగటం, నాకు కూడా సలహా ఇచ్చాడు. ఆనంద్, నువ్వు ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి వెస్టేజ్ అంటే, అది మన సైదుల్ స్ట్రీమ్లో ఉన్నారు, సైదుల్ సార్ మంచి పొజిషన్లో ఉన్నాడు, నీకైతే మంచి హెల్ప్ అయ్యిద్ది, నాకైతే వద్దురా అని చెప్పాడు. ఇదేంది నాకైతే వద్దు అంటున్నాడు. సరే చూద్దాంలే అని చెప్పేసి నేను సైదుల్ సార్ టీంలోకి జాయిన్ అవుదాం అనుకొని కూడా మళ్ళీ నాకు కొంచెం ఆలోచించి, సైదుల్ సార్ ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, దగ్గరగా ఏదో ఒక టీంలో జారాలి, జాయిన్ అయ్యి నాకేందంటే ఖాళీ టైం ఉంది కదా దాన్ని దీన్ని కేటాయిద్దామనే ఉద్దేశంతో జర్నీ చేయటం మొదలుపెట్టిన తర్వాత సైదుల్ సార్ చెప్పినప్పుడు నేను రమేష్ సార్ మళ్ళీ నేను చెప్పటం మొదలుపెట్టాను. అరే నీకు అవకాశం ఇచ్చింది నేను వెస్టేజ్లో, నువ్వు మళ్ళీ నాకే చెప్తున్నావా? ఇట్లా వెళ్ళిపోయే క్రమంలో నేను కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి నేను వదిలేశాను. తర్వాత రవి సార్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఎట్లా చేసే క్రమంలో రమేష్ పొద్దుగులు మాకు నెగిటివ్ మాట్లాడేవాడు దీని గురించి. అరే పొద్దుగులు మీరు వెస్టేజ్ అంటారు, అలాగే దాంట్లో ఏముంది, ఇవాళ ఏం చేశారు, ఇట్లా బాతాకాని కొట్టాడు ఫోన్లో. నేను డైరెక్ట్గా చెప్పాను, రమేష్ సార్ బిజినెస్ గురించి మీరు మాట్లాడే పని అయితే నాకు ఫోన్ చేయొద్దు, మళ్ళీ సీరియస్గా ఏం చెబుతున్నాను, నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, బిజినెస్ గురించి నాకు చెప్పొద్దు, ఇంకేమన్నా ఉంటే జస్ట్ మాట్లాడంటే, ఏం మాట్లాడతా ఫ్రెండ్స్ తోటి, జస్ట్ బాతా కానీ. ఆ ఒక్క మాటతోటి నేను చెప్పా, నాకైతే నువ్వు ఫోన్ చేయొద్దు, నేనైతే నీ ఫోన్ తీసేటువంటి పరిస్థితులు లేను అని చెప్పి ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత నా చెక్స్ గమనించాడు రమేష్ సారు. చాలా స్పీడ్గా లీడర్స్ గమనించాలి. ఇప్పుడు రవి సార్ అన్నట్టు పిలిస్తే రాని వాళ్ళు గెలుస్తూ వస్తారు. అది మన ఫ్రెండ్ కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మీరు చెప్పినటువంటి ఎవరైనా కావచ్చు. మా పని మేము చేసుకుంటూ పోయే క్రమంలో చాలా ముందుకి మీలాంటి గ్రేట్ లీడర్స్ అందరు రావటం ద్వారా, టీం పెరగటం ద్వారా
చాలా ముందుకెళ్ళిపోయి మంచి చెక్ తీసుకోవడం చూసి రమేష్ సారు, ఎస్ నాకు కూడా డబ్బు కావాలి, నేను కూడా డబ్బు కోసమే పనిచేస్తున్నాను, బట్ నేను చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు చేసి ఏదన్నా ఇబ్బంది జరిగినా కానీ డబ్బు అనేది ఆగదు, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్లో ఉంది అని ఒక 3 జనరేషన్ ప్లాన్ పట్టుకొని ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒక మాట చెప్పి క్లోజ్ చేయాలి. అరే మేము ఫారిన్ వెళ్ళబోతున్నాం, థాయిలాండ్ వెళ్ళబోతున్నాం అంటే, అరే మీకంటే ముందు నేను థాయిలాండ్ సెలెక్ట్ అయ్యని చెప్పేసి లాస్ట్ మంతే థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాడు. ఎందుకంటే రమేష్ సారు నిజంగానే ఆల్ ఇండియా టాపరు, మెడికల్ రిప్రజెంటేటివ్లో అంత వండర్ఫుల్గా వర్క్ చేసి స్మార్ట్ వర్కరు, అంత అవార్డు తీసుకున్నాడు, అంత టాపర్గా ఉన్నాడు, థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాడు. కానీ సార్ చూసింది దేనికోసం అంటే 3 జనరేషన్ ఇన్కమ్. ఇప్పటికిప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ ఏదన్నా అయితే మాత్రం నిజంగానే జీరో అయిపోతాం. అది ఒక్కటే గమనించి రవి సార్ మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, నాదేం లేదు సార్, రమేష్ సార్ విశ్వసంలో రావడానికి ఎక్కువ కారణం రవి సార్. సో మీరందరూ గమనించాలి, ఈ రోజు రాకపోయినా ఏదో ఒక రోజు మన ఫ్రెండ్ అనే వ్యక్తి కానీ మనం చెప్పిన వ్యక్తులు వస్తారు. బట్ వాళ్ళది కాదు కాబట్టి లైఫ్, మనందరం కూడా ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. సో థ్యాంక్ యూ రమేష్ సార్, వన్ సెకండ్. మీరు జర్నీ, థ్యాంక్ యూ సార్. మీ జర్నీలో నేను మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మొత్తం కూడా ఇట్లా రివైండ్ చేసుకుంటే నిజంగా మంచి రోజులు అవి. ఇప్పుడు ఏదేమైనా కావచ్చు, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే హరి సార్ కావచ్చు, మన సుజాత మేడం, హరుణ మేడం, అదేవిధంగా మీ టీం అందరికి కూడా మీరే బలం, మీరే సపోర్ట్ చేయాలని, వాళ్ళని గెలిపిస్తూ మీరు గెలుస్తూ ముందుకెళ్ళాలి. మీ గెలుపులో ఎంతైనా కావచ్చు, ఎంత దూరమైనా కావచ్చు, నేను ఉన్నాను. సో నేను కూడా మీకు నా వంతు నేను చేసుకుంటూ ముందుకెళ్తానని హార్ట్ఫుల్గా విష్ చేస్తూ, నాకు ఈ టైం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ విష్ వెళ్తారు. థ్యాంక్ యూ, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమేష్ సార్. ఎందుకంటే మేమిద్దరం కష్టపడితేనే కొంచెం ముందుకు వెళ్ళగలిగాం. దీనికి తోడు రీసెంట్గా మీ బలం కూడా మాకు తోడైంది. ఇంకేమైనా సాధించగలం, ఎంత దూరమైనా వెళ్ళగలం అనే ఆలోచన మాకు కలిగింది రమేష్ సార్. థ్యాంక్ యూ, మాతో జర్నీ చేస్తున్నందుకు, ఇప్పుడైనా తెలుసుకొని టీంను మంచిగా లీడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ గుడ్ చేసుకోండి మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్. సార్ మీ జర్నీలో ఇన్ని కష్టాలు ఉన్నాయని కొన్ని తెలుసు సార్ నాకు. ఆనంద్ సార్ మీరు నాకు కామన్ ఫ్రెండ్. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు సార్. చాలా కష్టపడ్డారు సార్ మీరు. అలాగే మీరు యాక్టివేట్ అవ్వటం వల్లనే నేను కూడా యాక్టివేట్ అయ్యాను సార్. 1 year బ్యాకే మన ఇద్దరికి ఆనంద్ సార్ ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. కానీ ఆ రోజున మీరు యాక్టివేట్ అవ్వలేదు, నేను యాక్టివేట్ అవ్వలేదు సార్. నిజంగా అది ఎంఎస్ఆర్ గురూజీ అంటుంటారు కదా, మన గ్రహాలు మన నెత్తి మీద కూర్చొని ఉంటే కొన్ని శని గ్రహాలు అవి ఇప్పటికి వదిలినట్టుంది సార్. 1 month బ్యాక్ మనకి. అవును సార్. అవును సార్. ఇంకా అప్పటి నుంచి మనం ట్రై చేస్తే మన టీం ఇప్పుడు మన కింద మీరు యాక్టివేట్ అయ్యారు, మీ ద్వారా నేను యాక్టివేట్ అయ్యాను మళ్ళీ. అలాగే మన టీంలో బాలచంద్ర, భరత్ సార్ వీళ్ళందరూ మంచి యాక్టివ్ లీడర్స్ దొరికారు సార్ మనకి. మనం ఇలాగే తొందరగా ఆనంద్ సార్ సపోర్ట్ తోటి, అలాగే మన అప్లైన్ సురేష్ సార్, రవి సార్ వీళ్ళ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. మంచి సక్సెస్ తీసుకోవాలని, మీరు త్వరలోనే మంచి చెక్ తోటి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సార్.